సామెతల గ్రంథం మొదటి అధ్యాయం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి సుమారు 7వ వచనం వరకు. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 7వ వచనం వరకు. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు జ్ఞానము ఉపదేశము అభ్యసించుటకు, వివేశ సల్లాపములను గ్రహించుటకు, నీతి న్యాయ యథార్థతను అనుసరించుట యందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమును అందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును ఇవి తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవగాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. వీటి చేత సామెతలను, భావచూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించెదరు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞాన ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తల్లిని నీ తండ్రిని ఉపదేశం ఆలకించుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. అవి నీ తోవకు సొగసైన మాలికం, తలకు సొగసైన మాలికం. ఆగుతాం. అందరి దగ్గర బైబిల్ ఉందిగా. నిజాయితీగా ఒప్పుకుందాం, చదివింది మనకేమైనా అర్థమైందా? మన తలకాయ మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. సామెతల్ని ట్రెడిషనల్గా ఎలా అలవాటు చేశారంటే, అదేదో భవిష్యత్తుకి వాగ్దానం కార్డులు కావాల్సిన రెఫరెన్స్ సామెతల్లోనే ఉన్నాయి అన్నట్టుగా అలవాటు చేస్తారు. సామెతల్ని ఎలా అలవాటు చేశారంటే, సామెతలు చదవడానికి బాగుంటే అవి ఒక కొటేషన్స్, లైఫ్ కొటేషన్స్ అన్నట్టు దాన్ని అలవాటు చేస్తారు. కొంతమంది తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, మంచికో చెడుకో మొత్తం మీద అలవాటు చేస్తారు. సామెతల గ్రంథం 31 అధ్యాయాలు, 31 అటు ఇటుగా ఉంటాయి కనుక నెలకి సరిపోతాయి కనుక రోజుకొక అధ్యాయం చదవండి అబ్బాయిలు అన్నారు. మొత్తం మీద సామెత గ్రంథం చదివే అలవాటు వచ్చింది. సామెతల మీద మమకారం ఉంది. సామెతల్ని కొటేషన్గా రాసుకునే వాడిక క్రైస్తవ సమాజానికి ఉంది. కానీ ఆ సామెతల గ్రంథం అనేది లైఫ్ లెసన్స్ అన్న సంగతిని మాత్రం గాలికి వదిలేస్తుంది. లైఫ్ లెసన్స్ అంటే జీవిత పాఠాలు నేర్పే సంగతులు అక్కడ ఉన్నాయంటే ఉన్నాయి. అవి బంగారు వాక్యాల్లో రాయించుకొని మురిసిపోవడానికి రాసిన వాక్యాలు కాదు, లేదా నా భవిష్యత్తుకి ఏదో చెప్పడానికి రాయబడిన వాక్యాలు కాదు. ఈ వాక్యాల్ని దేవుడు ఎందుకు రాశాడంటే లైఫ్ లెసన్స్ అంటారు వాటిని. ఇంకా చెప్పాలంటే మోరల్ వాల్యూస్ ఆఫ్ లైఫ్ అని కొటేషన్స్ రాస్తారు కామెంటరీస్. ఇంకా లైఫ్ ఎథిక్స్ అంటే ఏంటో తెలియాలి ఇందులో రాస్తారు. ఏమున్నాయండి ఈయన గురించి రాసుకుంటుంటే సామెతల గురించి చదివితే ఈ చదివిన సుమారు 7-8 వచనాలు చాలా అసలు ఈ బుక్ యొక్క క్యాపబిలిటీ ఏంటో మనకు అర్థమైపోతుంది. ఈ పుస్తకాన్ని చదువుతాం, ధ్యానిస్తాం, అరే ఉందనుకుంటాం, రోజుకు ఒక అధ్యాయాన్ని అలవాటు చేసుకుంటాం, కానీ సారాంశాన్ని మాత్రం అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోం. ఇది యూత్ మీట్ కనుక ఎక్కువగా యూత్ని కార్నర్ చేసి మాట్లాడాలనుకుంటున్నాను. ఇక ఏం జరుగుతుంది దీని గురించి మాట్లాడుకుంటే 3వ అధ్యాయం ఒక మాట అంటున్నాడు చూడండి. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం ఇదే సామెతల గ్రంథం, మళ్ళీ చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి సుమారు 6 వచనాలు ఉన్నాయి చూడండి. నా కుమారుడా, నా ఉపదేశం మరొకకు, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును శాంతిని నీకు కలుగ చేయును, దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకొందువు. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతల్లో ఎక్కువ కనబడదేంటి తెలుసా? నా కుమారుడా, నా కుమారుడా. మరి మూలాల్లో ఎలా ఉంటుంది? నా కుమారుడా, నా కుమార్తె. ఆయన మాట్లాడుతుంటే దేవుడే సొలొమోను ద్వారా వ్యక్తీకరిస్తున్నది, నా పిల్లలారా. కొన్ని సంగతులు మీకు స్పష్టంగా తెలియాలి. ఆయన మాట్లాడుతూ పదే పదే సామెతల్లో కానీ ప్రసంగిలో కానీ ఆయన ఉపయోగించిన పదే ఉపయోగించిన పదం ఏంటి చెప్తున్నా? నాకు భయపడండి అన్నాడు.
దేవుణ్ణైనా నాకు భయపడండి, సృష్టికర్తనైనా నాకు భయపడండి. ప్రశ్న, దేవునికి భయపడకపోతే మనకు బ్రతకడం చేత కదంటే సొసైటీలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చేత కాదు. దేవునికి భయపడకపోతే ఎథిక్స్ అంటే ఏంటో తెలియదంటే దేవుని భయం లేకపోతే ఎథిక్స్కి మీనింగ్ లేదు. దేవుని భయం లేకపోతే మోరల్స్ అంటే మనకేంటో అర్థం కాదంటే అర్థం కాదు. దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడి, దేవుని వాక్యము, దేవుని సామెత, దేవుని ప్రకటన, ప్రవచనము, వాక్యము, ఇలాంటి పదాలు ఒక బౌండరీస్గా ఏర్పరచుకుంటే కానీ మన బ్రతుకు ఒక మీనింగ్ లేదంటే బైబిల్ అంటుంది లేదు. అట్లా ఎట్లా చెప్తారండి మీరంటే, నేను ఎగ్జాంపుల్ చెప్పాను పోయిన సండే ఎప్పుడో మా చర్చిలో మాట్లాడుతూ. ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆటకి అర్థం ఉండాలన్నా, ఆటకి ఒక అర్థం, పరమార్థం ఉండాలంటే దానికి బౌండరీస్ ఉండాలి. ఆడరా అబ్బాయి, ఇంక నీకు 6 లేదు 4 లేదు, నీ ఇష్టం వచ్చినట్టు కొట్టే అంటే, ఇక 4 లేదు 6 లేదు, సింగిల్ ఏమీ లేదు, ఎవడ బౌలింగ్ ఆడేయడం అంటే ఆటకు అర్థం ఉందా? నేను కొట్టిన లాంగ్ షాట్కి 6 అని ఒక మీనింగ్ ఉంటే నా ఆటకి మీనింగ్ ఉంది. నేను కొట్టిన స్ట్రైట్ షాట్కి అది సరిగ్గా బౌండరీకి తగిలితే అది 4 అని ఒక మీనింగ్ ఉంటే నా ఆటకు ఒక అర్థం ఉంది. బౌండరీసే లేకపోతే ఆటకి ఎలాగైతే అర్థం లేదో, లైఫ్లో దేవుని కమాండ్స్ లేకపోతే లైఫ్కి మీనింగ్ లేదు, జీవితానికి అర్థం దొరకదు. దేవుని భయము, కట్టడ, ఆజ్ఞ, భయము ఇది పట్టకపోతే, దేవుని కొరకు బ్రతకడం మనకు రాకపోతే నైతికత అంటే ఏంటో మనకు అర్థం కాదు. చాలామంది మేము ఎథిక్స్ ఫాలో అవుతాం, మాకు మోరల్ వాల్యూస్ తెలుసు, మేము చాలా డిగ్నిటీగా బతుకుతున్నాం, మేము ఎంప్లాయీస్, మేము పవర్లో ఉన్న ఎంప్లాయీస్ అని చెప్పుకుంటారు. కానీ నేను తిరగేసి అడుగుతున్నాను, దేవుడు లేని లైఫ్లో ఎథిక్స్ను చూడడం అనేది తెల్ల పేపర్ మీద, మళ్ళీ చెప్తాను, తెల్ల పేపర్ మీద నల్లటి అక్షరాలు చూస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎలా అండి, దాన్ని ఎలా మీకు అర్థమయ్యేలా మాకు చెప్పగలరంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తాను. స్క్రీన్ మీద ఒక ఆయన కనబడతారు, మీకు చూడండి. జిమ్ బ్రేకర్ కనబడుతున్నాడు ఆయన. జిమ్ అని ఒక ప్రాస్పరిటీ స్పీకర్. అయినా ప్రాస్పరిటీ అంటే తెలుసుగా, అన్ని దీవెని ప్రసంగాలు చెప్తారు చూస్తారా, దీవెన, పాటల్లో దీవెన, ప్రసంగంలో దీవెన, ప్రార్థనలో దీవెన, పిండి పిసుకు తొట్టే, బుడ్డులో నూనె, ఆకాశ వాకిళ్ళు, ఈ పదాలు ఎక్కువ ఉపయోగిస్తారు. వారిని ప్రాస్పరిటీ స్పీకర్స్ అంటారు. అంటే సమృద్ధి కోసం మాట్లాడే వారిని ప్రాస్పరిటీ స్పీకర్స్ అంటారు. అందులో నెంబర్ 1 ఆయన. ఈ జిమ్ బ్రేకర్ ఎవరైతే ఉన్నాడో, ఈ ప్రాస్పరిటీ స్పీకర్ ఏం చేశాడంటే తక్కువ టైంలోనే చాలా ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోయాడు ఆయన. దేవుని భయం అంటే ఏంటో అర్థమయ్యే బెస్ట్ ఎగ్జాంపుల్ లైఫ్ స్టడీ అయింది. ఎప్పుడైనా ఆయన లైఫ్ని కేస్ స్టడీగా మాట్లాడుకుంటే చాలామందికి అవసరం. ఎదిగాడు, తక్కువ టైంలోనే పెద్ద స్పీకర్ అయిపోయాడు, ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోయాడు. ఆ రోజుల్లో అదే టైం లైన్లో బిల్లీ గ్రహం గారు కూడా సేవ చేస్తున్నారు. బిల్లీ గ్రహం గారు లాంటి గొప్ప సేవకుడు సేవ చేస్తున్న టైంలో ఇలాంటి ఆయనకి పేరు వచ్చిందంటే ఇంకా మామూలుగా వర్క్ చేయలేదని మనకు అర్థమవుతుంది. ఏ స్పీకర్ అయితే ఏమి, మొత్తం మీద స్పీకర్గా ఆయన వేసుకోవాల్సిన ముద్ర వేసుకున్నాడు. ఆ రోజుల్లో ఆయన కొత్త రూల్స్ పెట్టేవాడు, అంటే ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చేవాడు. అదిగో వయసులో ఉన్నప్పుడు కనబడుతుంది అనుకుంటా, నాకేం కనబడలేదు. వయసులో ఉన్నప్పుడు అలా స్టార్ట్ చేశారు. అతని భార్య అనుకుంటా. కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆ ఫొటోస్కి, అందుకని కొన్ని ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాను. ఆ ఫొటోస్లో వాళ్ళ సేవ నా ఎంగేజ్లో స్టార్ట్ చేశారు. సేవ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ని ఫామ్ చేశారు. ప్రాస్పరిటీ స్పీకర్ చేసేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అది బిజినెస్ చేయరు, ఆ బిజినెస్ని దేవుడు లోగో మీద స్టార్ట్ చేస్తారు. అంటే వాడు ఆ రోజుల్లో, క్షమించండి, ఆయన ఏమన్నాడంటే, ఆ రోజుల్లో క్రిస్టియన్స్ అందరూ మనం ఎక్కడెక్కడ ఉండడం ఏంటి, మనమందరం ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తువులు కొనుక్కోవడం ఏంటి, మనకందరికీ సూపర్ మార్కెట్ ఉండాలా వద్దా అని అడిగాడు. ఉండాలయ్యా అన్నారు మనలాంటి వాళ్ళ కింద. వాళ్ళందరికీ, క్రిస్టియన్స్ అందరికీ ఒక సూపర్ మార్కెట్ పెట్టాడు. క్రిస్టియన్స్ అందరూ ఎక్కడెక్కడో దూరంగా ఉండడం ఏంటి, మనందరి ఇల్లు ఒక దిక్కున ఉండాలో వద్దా. ఎకరాలు కొన్నాడు, స్థలాలు అమ్మాడు, అమ్మిన స్థలాల్లో ఇల్లు కట్టాడు, దానికి మళ్ళీ పర్సంటేజ్ బిల్డర్స్తో మాట్లాడుకుని ఒక పెద్ద బిజినెస్ ఫామ్ చేశాడు. ఈయన్నే కాపీ కొడుతున్నారు కొంతమంది, పేర్లు చెప్పను. వైజాగ్లో, హైదరాబాద్లో పెద్ద పెద్ద గొడుగులు వేసి కూర్చున్నారు. ఇలా మాల్స్ కడుతున్నారు. ఇప్పుడు మాల్స్, మళ్ళీ చెప్తాను, దొంగ సన్నాసి గల్లందరూ మళ్ళీ చెప్తున్నాను నేను. ఇతన్నే కాపీ కొట్టారు, ఇతన్నే. ఈ సెంచరీస్ ముందు జరిగింది ఇతన్నే. మాల్స్ ఎలా కట్టాలో స్టార్ట్ చేసింది ఇతనే.
క్రైస్తవ స్థలాలు ఒక దిక్కుని పెట్టి దాన్ని ఒక పెద్ద బౌండరీ చేసి అక్కడ క్రైస్తవ స్థలాలు గృహకల్పనను ప్రారంభించింది ఇతన్నే కాపీ చేస్తున్నారు వీరు. ఆ రోజుల్లో జిమ్ ఏదైతే ఉన్నాడో పెద్ద ఛానల్ పెట్టాడు, క్రిస్టియన్ ఛానల్. ఆ రోజుల్లో క్రిస్టియన్స్కి ప్రత్యేక ఛానల్ అంటే గ్రేట్. ఆ రోజుల్లో ఛానల్ పెట్టాడు, వ్యాపారం పెట్టాడు, మార్కెట్ పెట్టాడు, 1-2 కాదు, గృహాలు అవి ఇవి మొత్తం మీద వ్యాపారం విస్తరించింది. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారో లేదో, పేరు చెప్పను కానీ విషయం మీకు అర్థమైపోద్ది. వీళ్ళు చేసుకునే బిజినెస్ తినంగా చేయకుండా ఆ బిజినెస్ మీద ఎవరి పేరు పెడతారు చెప్పినా దేవుడి పేరు పెడతారు. ఇదిగో మన మినిస్ట్రీ తరపున మేము ఏమమ్ముతున్నామంటే పలానా, అదేదో చేతికి పెట్టుకునేవి ఏంటవి, బ్యాండ్లు అమ్ముతున్నాం మేము, ఫ్రెండ్షిప్ బ్యాండ్. మీరు ఎక్కడ పడితే అక్కడ కొనేసుకోకండి. అందులో 3 కలర్స్ ఉంటాయి. రెడ్ యేసుక్రీస్తు వారి గుర్తు, వైట్ హోలీ స్పిరిట్ గుర్తు, తర్వాత ఇంకోటి ఏదో చెప్పి నాకు గుర్తులేదు. బ్లాక్ సాధారణ గుర్తు కదా, ఏదో ఒకటిలేండి. మొత్తం మీద బండి ఆ ఏవైతే ఉన్నావో చేతికి పెట్టుకునే వాటిని ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నట్టు. అరే కనీసం ఆలోచించే విశ్వాసం లేరు. కచ్చిపులు అమ్మేస్తే కొనేసుకునే వాళ్ళు ఉన్నారు, చేతులకు పెట్టుకునే తాళ్ళు అమ్మేస్తే కొనేసుకునే వాళ్ళు ఉన్నారు. అడుగుతున్నాను, ఇలాంటివన్నీ స్టార్ట్ చేసింది ఎవరంటే వెస్టర్న్ కల్చర్ స్పీకర్స్ గుర్తుపెట్టుకోండి. దాన్నే తెలుగులోకి వీళ్ళు డౌన్లోడ్ తీసుకొచ్చి ఈరోజు మనకు బిజినెస్ చేస్తున్నారు. సబ్జెక్ట్ వేరు, పక్కన పెట్టండి. ఈ జిమ్ బాగా చేశాడు, వ్యాపారం బాగా డబ్బులు సంపాదించాడు. అనంతకాలంలోనే కోట్లకు పడగలు ఎత్తిన తర్వాత ఏ దొంగ వ్యాపారాలు చేశారో దొంగ వ్యాపారాల్లో మళ్ళీ దొంగ పనులు జరుగుతాయా జరగవా? యథార్థముగా కష్టపడినవాడు వర్ధిల్లుతాడు అన్నది బైబిల్ డైరెక్ట్ స్టేట్మెంట్. యథార్థవంతుడు తప్పక వర్ధిల్లుతాడు అన్నది బైబిల్ స్టేట్మెంట్. యథార్థత లేకుండా కుప్పుగంతులేసి ఆండెత్తి మీద 10 ఈండెత్తి మీద 10 అక్కడ ఒక దొంగ మాట ఇక్కడ ఒక దొంగ మాట మాట్లాడి వ్యాపారం చేసేస్తే వర్ధిల్లుతావా? ఎలా ఎదుగావో చెప్పండి. అలాగే పడ్డాడు. వ్యాపారం లెక్కలు తేడొచ్చాయి. వాళ్ళు ఎవరైతే సాటర్డే అకౌంట్ ఉన్నారో వాళ్ళందరూ దొంగ లెక్కలు రాశారు. ఈయనకి తెలియకుండానే మొత్తం మీద కహాని చెప్పి ఈయన యొక్క ఆస్తులు కాసేయడం స్టార్ట్ చేశారు. మొత్తం మీద ఆ లెక్కలకి జమ చేసి డైరెక్టర్గా ఉన్న ఈయనే సంతకం పెట్టాలి కనుక, గవర్నమెంట్కి ఈయనే రిప్రజెంటేటివ్ కనుక గవర్నమెంట్ నిలదీసి అడిగింది, ఈ వ్యాపారం ఏంటి, ఆ వ్యాపారం ఏంటి, ఆ స్థలాలు ఏంటి, ఈ స్థలాలు ఏంటి, దీని లెక్క ఏంటి, ఇదెంత అదెంత అని అడిగినప్పుడు లెక్కలన్నీ చాలా తేడా వచ్చాయి. గవర్నమెంట్ సీరియస్ అయింది, కేసులు పెట్టారు. అందులో ఆ తర్వాత కొన్ని అబ్యూజ్ మనం మాట్లాడుకోలేము, అలాంటి విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా ఆయన మీద కేసులు నమోదయ్యాయి. ఆ నమోదైన తర్వాత అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ వేసి కోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్లో ఆయనకి పడిన పనిష్మెంట్ ఇయర్స్ ఎంతో తెలుసా? 45 ఇయర్స్ పనిష్మెంట్ పడింది ఆయనకి. 45 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఎప్పుడైతే ఆయనకి జైలు కన్ఫర్మ్ అయిందో లోపలకు పోయాడు. లోపలకు పోయిన తర్వాత 45 సంవత్సరాలు జైలు పడిన తర్వాత బయట ఈయన ఆరాధించే భక్తులు ఉంటారుగా, కింద మీద పడి పైకోట్లకు వెళ్ళి మొత్తం మీద వాదించి తప్పైందని ఒప్పుకొని ఆ పనిష్మెంట్కి బదులు ఇయర్స్కి ఏవైతే ఉన్నావో ఆ సంవత్సరాలకి ఫైన్ కట్టి మొత్తం మీద 45 ఇయర్స్ని 5 ఇయర్స్కి తీసుకొచ్చారు పనిష్మెంట్. ఆ 5 ఇయర్స్ లోపల కూర్చుని ఏం చేసింది చెప్పిన బైబిల్ చదివాడు, బాధపడ్డాడు. సువార్తలు మళ్ళీ చదివాడు, అపోస్తుల కార్యాలు మళ్ళీ చదివాడు, పౌలు రాసిన పత్రికలు మళ్ళీ చదివాడు, ప్రకటన గ్రంథం మళ్ళీ చదువుకున్నాడు, దేవుని యొక్క వాక్యాలు మళ్ళీ చదువుకున్నప్పుడు బాధపడకుండా అన్నాడు, నేను చాలా తప్పుడు ప్రసంగాలు చేశానని ఒప్పుకున్నాడు. ఓ బుక్కి టైటిల్ పెట్టాడు, ఐ వాజ్ రాంగ్ అని ఒక బుక్ టైటిల్ రాసి ఆ టైటిల్ పెట్టి ఎలా అన్నాడు, నేను తప్పుడు సువార్తం చేశాను. బైబిల్లో యేసు ప్రభు అలా చెప్పలేదు, బైబిల్లో అపోస్తులు అలా చెప్పలేదు, బైబిల్లో పౌలు అలా చెప్పలేదు, బైబిల్లో లేని సువార్తం చెప్పి ఇదే సువార్త అనుకుని సువార్త ప్రకటించాను. నేను తప్పుడు సువార్తం చేసిన తప్పుడు వ్యక్తి. నన్ను బాధపడ్డ రోజు అన్నాడు, దేవా మళ్ళీ అవకాశం ఉంటే నీ పరిచర్ని ఉన్నతంగా చేసి చచ్చిపోతాను ప్రభు అని ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాడు. సరిగ్గా అదే టైంలో బిల్లీ గ్రహం గారు ఆయన చూడడానికి వచ్చారు. ఇన్ని తప్పుడు అభియోగాలు ఉన్న వాడి మీద, ఇన్ని నేరారోపణలు పడి మోస్తున్న వాడి మీద కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి వీడి నేరస్తుడని కన్ఫర్మ్ చేసిన వ్యక్తి మీద ఆ రోజుల్లో గొప్ప పేరున్న బిల్లీ గ్రహం గారు రావడం చంచలనం. ఆ రోజు దర్శించాడు, మాట్లాడారు, ఏడ్చాడు ఒకేసారి. నాలాంటి వాడిని కూడా మీలాంటి గొప్ప దైవజనులు చూడడానికి వస్తారా సార్ అని ఏడ్చాడు. ఏడుస్తూ బిల్లీ గ్రహం గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక పుస్తకం రాశాడు, గాడ్ గ్రేస్ అని.
దేవుని కృప అంటే దేవుడు ఈ రోజుకి నన్ను ప్రేమిస్తున్నాడానికి గొప్ప తార్కాణం ఏంటంటే బెల్లి గ్రహం లాంటి సేవకుడిని దేవుడు నా దగ్గరికి పంపించాడు. గొప్ప పుస్తకాలు 5 సంవత్సరాలు రాశాడు. ఆయన ఒప్పుకున్నాడు నేను తప్పుడు సువార్త రాశానని. ఆయన ఒప్పుకున్నాడు దేవుని కృప గొప్పదని. ఆయన ఒప్పుకున్నాడు దేవుని కృప లేకపోతే నేను బ్రతకలేనని. ఆ టైంలో ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాడు ఆయన్ని. ఆయన పేరు జిమ్ సార్, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. మీరు చాలా గొప్ప సేవ చేశారు. మీరు చేసిన పరిచర్య అనంతకాలంలోనే ఆకాశాన్ని అంటే అంత ఎత్తుకు మీరు తీసుకెళ్లారు. ఇంత దేవుడు హెచ్చించి, ఇంత ధనం ఇచ్చి, ఇంత పేరిస్తే ఆ దేవుడిని వదిలేసి లోకాన్ని ప్రేమించి డబ్బును ప్రేమించాలని మీకు ఎలా అనిపించింది సార్? మీకు దేవుడు అంటే ఇష్టం ఎలా తగ్గిపోయింది అని అడిగాడు. నా ప్రశ్న అర్థమవుతుందా? ధనమిచ్చిన దేవుడిని ఎందుకు మర్చిపోయారు? పేరిచ్చిన దేవుడిని ఎందుకు మర్చిపోయారు? ఇంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన ఆ దేవుడిని ఎందుకు మర్చిపోయారు? ఆ దేవుడిని ప్రేమించడంలో మీరు ఎందుకు వెనకడుగులేశారు సార్ అని అడిగితే, జాన్ నీకు విషయం చెప్పాలి. నేను దేవుడిని ప్రేమించడం లేదని నీకు చెప్పానా? జాన్ నీకు విషయం చెప్పాలి. దేవుడు అంటే నాకు ఇష్టం లేదని నీకు చెప్పాను. దేవుడు అంటే నాకు పిచ్చయ్యా. దేవుడు అంటే నాకు అమితమైన ఇష్టమయ్యా. దేవుడు అంటే ఇష్టం లేదని అన్నాడు. మరి దేవుడు అంటే ఇష్టం ఉన్నప్పుడు ఈ దొంగ డబ్బులో మీరు చేతులు ఎందుకు కలిపారు? మీకు దేవుడు అంటే ఇష్టమైనప్పుడు ఈ చీకటి వ్యాపారాల్లో మీరు చేతులు ఎందుకు కలిపారు? మీకు దేవుడు అంటే ఇష్టమైనప్పుడు ఈ చీకటి పనులు మీరు ఎందుకు చేశారు? మీకు దేవుడు అంటే ఇష్టమైనప్పుడు ఈ తప్పుడు సువార్తలు ఎందుకు చేశారంటే, అప్పుడు జాన్ నీకు విషయం చెప్పాలి. నాకు దేవుడు అంటే ఇష్టమే కానీ దేవుడు అంటే భయమే లేదు అన్న. ఇది చాలా పెద్ద మాట, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. నాకు దేవుడు అంటే ఇష్టమే కానీ ఆయన అంటే భయమే లేదు. మనందరం ఆ తాలూకు కాదు చెప్పండి. మనకు జీసస్ అంటే ఇష్టమే, ప్రేయర్ అంటే ఇష్టమే, వాక్యాలు చదవడం అంటే ఇష్టమే, కానీ ఆయన అంటేనే భయం ఉండదు మనకి. పర్లేదులే అనుకుంటాం. మన భయం నేను కంపేర్ చేస్తాను తప్పు అనుకోకండి. మనం ఎలాంటి వ్యక్తులం అంటే ఆయన రాశాడు దేవుని గురించి ఇంత గొప్పగా రాసిన ఆయన రాస్తూ అంటున్నాడు ఐ వాజ్ రాంగ్ అనే బుక్ రాశాడు, గాడ్ గ్రేస్ అనే బుక్ రాశాడు. ఇంత రాసిన ఆయన మళ్ళీ 5 years తర్వాత బయటకు వచ్చిన తర్వాత యథాతథంగా మళ్ళీ అదే పనులు చేయడం స్టార్ట్ చేసి చివరికి నశించిపోయి లోకంలో కలిసిపోయాడు. అరే ఇన్ని మాట్లాడిన వాడు ఎలా అయిపోయాడంటే, అదే అంటున్నాను, దేవుడు అంటే ఇష్టం ఉంటే సరిపోదు. బైబిల్ నొక్కి సామెతలు చెప్పేది అదే. దేవుడు అంటే నీకే ఇష్టం కాదు, అన్నిటి కూడా ఇష్టం. యేసుప్రభు అంటే దేవుడు అంటే నీకే కాదు, లోకంలో ఉన్న చాలా మంది వ్యక్తులు కూడా దేవుడు అంటే ఇష్టమే, కానీ ఇష్టం కాదు అయ్యా. దేవుడు అంటే భయం ఉండాలి. ఆ భయం లేకపోతే నైతికత మనకు రాదు. మేము చర్చికి వెళ్తామండి అంటే చర్చికి నడుతున్నాం, ట్రెడిషనల్గా వస్తున్నావు, ఆచార సాంప్రదాయంగా వస్తున్నావు. మీ క్రిస్టియన్ మీటింగ్స్కి వెళ్తామండి అంటే నువ్వు ఆచార సాంప్రదాయంగా వస్తున్నావు. నీకు భయం ఉందా? దేవుడు అంటే భయం ఉంటే మన మాట బాగుంటుంది. దేవుడు అంటే భయం ఉంటే అడుగుతాను మన తీరు బాగుంటుంది. దేవుడు అంటే భయం ఉంటే మన బ్రతుకులో అడుగడుగున ఎథిక్స్ వద్దంటే కొట్టొచ్చినట్టు కనబడతాయి. ఉదాహరణ చెప్తాను వినండి. మన కాకినాడ మీద ఓ సామెత ఉంది, ఫైన్లు ఎక్కువేస్తారు పోలీసు వాళ్ళని. నిజంగానే మాదాపట్నం నుంచి స్టార్ట్ అవుద్ది, అక్కడ బ్రిడ్జ్, అది ఏంటది, జగన్నాథపురం బ్రిడ్జ్ అవుట్స్కట్స్ మొత్తం అన్ని పోలీసు వాళ్ళు పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. మొత్తం ఫైన్లు వేస్తారు. చిన్నప్పుడు ఎప్పుడైనా కాకినాడ రావాలంటే మాకేమున్నా మా ఊరికి కాకినాడ దగ్గర, నాకు రాజధాని లాంటిది. మా కెనడా ఇది, కెనడా కాకినాడ. ఇక్కడికి రావాలి, అక్కడ పోలీసు ఆయన కనబడేవాడు, గజ వణికిపోవడం, దిగిపోయే వాళ్ళని అడుగుతున్నాను. ఒక పోలీస్ ఆయన, ఒక ట్రాఫిక్ పోలీసుని రోడ్డు మీద మనం చూస్తే భయపడే భయంలో ఒక 1% భయం నీకు దేవుని కోసం ఉందా? ప్రశ్నించుకోండి రాత్రి. ఒక పోలీసుని చూస్తే బండి తోలుతున్నప్పుడు నీకు ఎంత భయం? నీదిలోకి కాకి డ్రెస్ వేసుకుని పోలీసులు 4-3 అడావుడిగా తిరిగితే నీకు దడొచ్చద్ది, ఈదిలో ఏం జరిగిందిరా అని. పోలీసులు అడావుడిగా తిరిగి నీ ఇంటి వైపు అటు చిట్టెక్కి నీ మెట్టు ఎక్కి దిగి మళ్ళీ అటు పక్కింటికి వెళ్ళిపోయారు, నీకు ఎంత కంగారైపోతావు? పోలీసుడికి భయపడే భయంలో ఒక్క వంతు నడుగుతున్నాం, ఒక్క వంతు. దేవునికి మనం భయపడతామా? నేరం చేస్తే పోలీసుడు వస్తాడని భయం, లైసెన్స్ లేకపోతే పోలీసుడు వస్తాడని భయం. నేను అడుగుతున్నాను, లైఫ్లో నేరాలు చేస్తే, తప్పులు చేస్తే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడన్న భయం మనకుందా? అందుకే సామెత గ్రంథం అంటుంది,
భయం లేనివాడు నీతిగా ఎలా బ్రతకాలో వాడికి ఎప్పటికీ తెలియదు. భయానికి మళ్ళీ చెప్తున్నాను, దేవుని భయానికి నైతికతకి ఇంటర్నల్ లింక్ ఉంది. చాలామంది ఏమంటారంటే రే ప్రార్థనలు ఏంట్రా, చాలామంది ఏమంటారంటే బైబిల్ ఏంట్రా, రే చాలామంది ఎంత చదివి మోకాలు ప్రార్థనలు ఏంటంటారు. వాళ్ళు అలాగే అంటారు, వాళ్ళ ఆవారా బ్యాచ్ అలా అలాగే అంటారు. వాళ్ళు మనం అడుగుతున్న వాళ్ళ చెప్పిన సామెతలు మీరు వినకండి, వారి మాట్లాడుతున్న మాటలు వినకండి. మీ రూమ్మేట్సో, మీ క్లాస్మేట్సో, లేదా మీ ఫేస్బుక్కో, మీ వాట్సాప్పో, మీ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్సో ఏ సర్కిల్ ఉందో నాకు తెలియదు, కానీ మీరు ప్రేయర్ అంటే మిమ్మల్ని ఎట్టకారం చేస్తారు. ఇంత చదివి ఈ రోజుల్లో కూడా ప్రార్థనలు ఏంటంటే మరి ఏం చేయాలరా, రీల్స్ చూడాలా, మరి ఏం చేయాలి? భయపడకూడదు, ఒక భయం ఉండకూడదు, ఒక వాక్యం ఉండకూడదు. వీళ్ళు చెప్పేది చూడండి, లేనిపోని విషయాలు చెప్తారు. బైబిల్లో నీతికి పడి బతికిన వారు ఎందుకు బతికారంటే బైబిల్లో అడుగడుగున ఉంది భయము, 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 భయము. ఆదాము పాపం చేసినప్పుడు దాక్కున్నాడట లోపల, ఏమి భయము. పాపం చేస్తేనే కాదు భయపడవలసిందే, పాపం చేయకపోయినా దేవుడికి భయపడాలి. యేసుక్రీస్తు వారు ఏ పాపం చేసిన భూమి మీద శరీరధారి ఉన్న దినంలో దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కన్నీటితో ఉన్న దినముల్లో మహారోదన వేదన కలిగించి అడుగుతున్నాను. ఆదాము తప్పు చేసి భయపడ్డాడంటే అర్థం ఉంది. యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేశాడని భయపడుతున్నాడు? తప్పు చేయకపోయినా చెప్పండి భయపడాలి. నైతికత రావాలి అంటే దేవునికి భయపడాల్సిందే. నైతికత తెలియకపోతే, అంటే నా దేవుని గురించి నాకు తెలియకపోతే, నా దేవుడు అంటే నాకేంటో అర్థం కాకపోతే, నా దేవుని పట్ల నాకు భయం లేకపోతే నాకు నైతికత అబ్బదా అంటే అబ్బదు. దేవుణ్ణి ఇష్టపడడం వేరు, దేవుని కొరకు ప్రార్థన చేయడం వేరు, దేవుని బైబిల్ చదవడం వేరు, దేవునికి భయపడడం వేరు. ఈ స్టేజ్ వేరు. దేవునికి భయపడాలంటే భయపడాలి. పౌలు గారు కూడా ఏమంటారు చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరు. నా ప్రియులారా, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి. ఏంటంట? భయముతోను, చెప్పండి, వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించండి. ఈ మాట ఆయన అంటున్నాడంటే పౌలు గారి భక్తిని ఎలా కొనసాగిస్తున్నాడు చెప్పండి? భయం. ఈ మాట మాట్లాడితే దేవుడు ఏమనుకుంటాడో భయం. ఈ నిర్ణయం తీసుకుంటే దేవుడు ఏమనుకుంటాడో భయం. ఇలాంటి బట్టలు వేసుకుంటే దేవుడు ఏమనుకుంటాడో ఒక భయం. అంటే వాళ్ళ లైఫ్లో అంత నీతి కనబడ్డానికి కారణం ఏంటి చెప్పినా, వాళ్ళు దేవునికి భయపడి బతికారు. దేవుడు నరకంలో వేసేస్తాడని భయం కాదు, మరి చెప్తున్నాను, దేవుడు ఏదో పనిష్మెంట్ ఇస్తాడని భయం కాదు. ఆయనకు మనం భయపడకపోతే మనకు ఎలా బతకాలో ఎప్పటికీ చెప్పండి మనకు చేత కాదు. ఆయనకి భయపడితేనే మనకి నైతికత అర్థమవుతుంది. ఆయనకి భయపడితేనే ఆ మోరల్స్, వాల్యూస్, ఎథిక్స్ ఏవైతే నువ్వు వాడుతున్నావో పర్యాయ పదాలు, అవన్నీ మన లైఫ్లో కనబడాలి. అంటే భయం లేకపోతే మనకు తెలియదు. బౌండరీస్ మనం మెయింటైన్ చేయకపోతే తెలియదు. అవి ఎలా తెలుస్తాయంటే పౌలు గారు అంటున్నారు, ఆయనను తెలుసుకున్నాను కంట. ఆయన తెలుసుకుంటే దేవుడిని మనం తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోకపోతే ఆయనకి ఎలా భయపడాలో తెలియదు మనకి. అందుకే కొన్ని మూలవాక్యాలు తీసుకుని ఈ ఆంగ్ల రచయితలు మంచి మంచి టైటిల్ పెడతారండి. నోయింగ్ గాడ్, ఆయన తెలుసా, ఆయన గురించి నీకు అర్థమవుతుంది, ఆయన గురించి నీకు తెలుస్తుంది, ఆయన ఇష్టం ఏంటో, ఆయనకి ఇష్టం కానిది ఏంటో ఆయన గురించి తెలిస్తేనే కాదు నువ్వు భయపడేది. మీ కాలేజెస్లో, మీ స్కూల్స్లో, లేదా మీ ఎంప్లాయీ లైఫ్లో, మీ వ్యాపారాల దగ్గర అన్యులు ఎన్నిసార్లు బైబిల్ని ఎద్దేవ చేసి ప్రశ్నలు అడుగుతున్నారండి బయట. ఈరోజు అడుగుతున్నారు, అదో ట్రెండ్ అయిపోయింది బయట. ఎంతమంది అడుగుతున్నారు చెప్పండి? ఒరే పలానా ఆది కాండంలో మీకు ఎలా ఉందరా అని అడుగుతున్నారు. మనకు తెలియని అధ్యాయాలు కూడా చెప్తున్నారండి. పలానా యెహెజ్కేలు ఎలా ఉందరా, పలానా ఆది కాండంలో ఎలా ఉందరా, పలానా దిక్కుని ఇలా చేశాడరా, ఇలా జరిగిందిరా, చిన్నపిల్లల్ని చంపేస్తారు. ఇలాంటి క్వశ్చన్లు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నప్పుడు మీ కాలేజెస్లో, మీ ఎంప్లాయీ లైఫ్లో, లేదా మీ సర్కిల్లో, మీ ఎక్కడెక్కడైతే పనిచేయ మీ బిజినెస్ లైఫ్లో, మీ సరౌండ్లో మీరు చెప్పే ఆన్సర్ చెప్పనా? ఇలా తేరా ప్రశ్న ఏంటో తేలుతాను అంటున్నారా? మా పాస్టర్ గారిని అడిగి చెప్తాను అన్నారట. నేను అడుగుతున్నాను,
నీ దేవుడు నీకే అర్థం కాకపోతే, నువ్వు నమ్ముతున్న దేవుణ్ణి, నువ్వు ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవుడి కోసం వాక్యం వినడానికి నువ్వు చర్చికి వెళ్తున్నావో, ఆ దేవుడు నీకే అర్థం కాకపోతే నేను అడుగుతున్నాను, నువ్వు బయటోడికి ఏం చెప్తావు? ఆ దేవుడు నీకే అర్థం కాకపోతే ఆయన కోసం నువ్వు భయపడి ఎలా బతుకుతావు? వాడు అడిగిన ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పలేకపోతున్నావు. వాడు అడుగుతున్నారు తిక్కడే, అది పెద్ద పెద్ద ప్రశ్న కదా, పెద్ద స్టాండర్డ్ జీకేలాగా అడుగుతారు వాళ్ళ కోసం. పెద్ద ప్రశ్న అది. ఆ లోతు ఎందుకు ఇలా చేశాడు, ఆయన ఎందుకు ఇలా చేశాడు, ఇయో పెద్ద ప్రశ్న. అరుగు తెచ్చుకున్న ప్రశ్నలు, పూర్వకాలం ప్రశ్నలు. ఆ ప్రశ్నలు అప్పటి నుంచి అడుగుతా, ఆ ప్రశ్నకు కూడా నువ్వు సమాధానం చెప్పలేవు. నువ్వు చెప్పలేక ఏమంటున్నావు అంటే, మా పాస్టర్ గారిని అడిగి చెప్తాను అంటున్నావంటే, నీ బైబిలే నీకు అర్థం కాదు, నీ దేవుడే నీకు అర్థం కానినప్పుడు, నీ దేవుడేంటో నీకు అర్థం కాకపోతే ఆయనకి ఎలా బ్రతకాలని నీకు తెలుస్తుంది. ఒక భర్తతో మంచిగా కాపురం చేయాలంటే ముందు ఆయన అర్థం అవ్వాలి నీకు. 30 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఇతగాడు అన్నాడట, అర్థమవుతుందండి ఆ మనిషి అన్నాడట. మరి 30 ఏళ్ళు ఏం చేశారు? ఒకరినొకరు చూసి ఐ లవ్ చెప్పుకున్నారా? 30 ఏళ్ళు కాపురం చేసిన ఈవిడే నీకు అర్థం కాకపోతే, 30 ఏళ్ళు కాపురం చేసిన ఈయనే నీకు అర్థం కాకపోతే, ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన మీరే ఒకరికొకరికి అర్థం కాకపోతే అని అడుగుతున్నాను. మీ మధ్య ప్రేమ లేదు, భయం లేదు, భక్తి లేదు, స్వామి పూజ లేదు, భార్య ప్రేమ లేదు, ఇవన్నీ ఎందుకు లేవో చెప్పినా, ఆయన ఏంటో నీకు అర్థం కాలేదు, నువ్వేంటో ఆయనకు అర్థం కాలేదు, ఒకరికొకరికి అర్థం కాలేనప్పుడు ఎక్కడ భయపడాలో, ఎక్కడ ప్రేమించాలో, ఎలా ఉండాలో మీకు ఎప్పటికి తెలియదు. మీ కాపురం బాగుపడదు, గుర్తుపెట్టుకోండి. దేవుడితో కూడా అంతే. ఆ దేవుడేంటో తెలియాలి. ఇది ఈయనకి నచ్చదా, ఇది ఈయనకి నచ్చుతుందా, ఇలా ఉంటే ఆయన ఇష్టపడ్డా, ఇలా ఉండాలా, ఇదా ఈయన వాక్యానుసారం కోరుకునేది, ఇవి నీకు అర్థం అవ్వాలిగా. ఇవి అర్థమైతేగా నీకు నైతికత అంటే ఏంటో అర్థం అవుద్ది. అందుకే జిమ్మీ లైఫ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన చెప్తున్నాడు, జిమ్మీ లైఫ్లో మనం నేర్చుకోవాల్సింది, నాకు దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే పిచ్చి, కానీ ఆ దేవుడు అంటే నాకు భయం లేదు. భయం లేదన్న ఒక్క పదం తన జీవితాన్ని పాడు చేసిందా లేదు చెప్పండి. అంత పెద్ద స్పీకర్నే దేవుడు అంటే భయం లేని ఒక పదం తన లైఫ్ను పాడు చేసింది, తన జీవితం పూర్తిగా పాడైపోయింది. అందుకు అడుగుతున్నాను, దేవుణ్ణి ఇష్టపడడం వేరు, దేవుణ్ణి కోరుకోవడం వేరు, దేవుణ్ణి ఆరాధించడం వేరు, దేవునికి భయపడడం వేరు. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి, అదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞల్ని యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవ చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని ఎతికిన ఎడల, దాచబడిన ధనముని ఎతికిన ఎడల, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నువ్వు గ్రహించదు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానానికి భయానికి లింక్ ఉందంటున్నాడు లేదా సొలొమోను గారు? జ్ఞానానికి భయానికి లింక్ ఉందంటున్నాడు సొలొమోను గారు. ఆయన మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా కుమారుడా, నా ఆజ్ఞ ఏంటో తెలుసుకో, జ్ఞానం ఏంటో చెవియొగ్గు, తెలివేంటిదో మొరపెట్టు, వాటి గూర్చి ఆలోచన కలిగి ఉండు, వెతుకు, ఎండిని ఎతికినట్లు ఎతుకు. అంటే చాలా ఇంట్రెస్ట్గా నువ్వు కనుగొనాలి. నీ ఇంట్లో విలువైన బంగారు వస్తువు పడిపోయింది అనుకో, ఎంత ఇంట్రెస్ట్గా ఎదుగుతావో, జ్ఞానం ఎక్కడ దొరుకుద్దా అని సొసైటీలో కూడా ఎదగాలని గుర్తుపెట్టుకోండి. చర్చికి వెళ్తామంటే ఈదికి 70 చర్చిలు ఉన్నాయి, అన్నీ చర్చిలే, కానీ జ్ఞానం చెప్పే చర్చికి వెళ్తున్నావా? మళ్ళీ ప్రశ్న, నీ లైఫ్లో ఎవరైనా బైబుల్ జ్ఞానం ఎరిగిన వ్యక్తులు ఉంటే, ఇంగ్లీష్లో సామెత ఉంది, నీ లైఫ్లో బైబుల్ జ్ఞానం ఎరిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే వాడి ఇంటికట్ట గుమ్మాలు అరిగిపోయే వరకు తిరగాలంట. అర్థమైతే దాన్నిత. నీ లైఫ్లో బైబుల్ బాగా ఎరిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాడు గుమ్మం అరిగిపోయే వరకు తిరగాలట. వాడి జీవితంలో జ్ఞానం నేర్చుకునేంత వరకు నువ్వు పెట్టుబడి పెడుతూనే ఉండాలి. అడుగుతున్నాను, నీ లైఫ్లో వాక్య జ్ఞానం ఎరిగే స్నేహితులు నీకున్నారా? గాలి వాళ్ళందరూ ఉన్నారా చెప్తున్నా? ఎవరున్నారు చెప్పండి? ఆవరాగాళ్ళు అందరూ రారా పోదాం, మరి మీటింగ్ ఉందా, మీటింగ్ రోజు ఉంటారా పోదానట. ఈ బ్యాచ్ ఎక్కువ నీకు. నేను మీటింగ్లో కూర్చుంటే చెడగొడతారు. అదే తెలుగులో సామెత, కూసేగాడిది నువ్వు మేద్దామని వస్తావు, ఆడు కూసి రా అంటాడు, రా పోదామని. నేను అడుగుతున్నా, నీ ఫ్రెండ్ సర్కిల్ మార్చే. నీకు జ్ఞాన సంబంధమైన వ్యక్తులు ఉంటే వాళ్ళతో స్నేహం కలుపు. వాడు వాక్య సంబంధమైన వ్యక్తి అడుగు,
అరే ఇదేంట్రా వాక్యంలో ఉంది, అరే ఇదేంట్రా ఇలా ఉంది, అదేంట్రా సామెతలు ఎలా చెప్పాడు, ప్రసంగిలు ఎలా చెప్పాడు, మత్తేలు ఎలా చెప్పాడు, వాక్యం నేర్చుకో, 4 ముక్కలు నేర్చుకో. ఎందుకంటే ఈ దేవుని గురించి నేర్చుకోవాలి. మళ్ళీ అడుగుతున్నాడు, ఈయన గురించి నేర్చుకుంటేనే భయం తెలుస్తుంది, ఈయన గురించి భయం తెలిస్తే నైతికత వస్తుంది. అంటే ఈయన భయం లేకపోతే విలువలు లేకపోతే బ్రతుక్కి అర్థం లేదు. ఈ ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయన్నది పాయింట్ మీకు మొదటి నుంచి అర్థమైతే, సొసైటీలో కొంతమంది జ్ఞానులు ఉన్నారా లేదా? ఉన్నారు. నాకు కొన్ని ఫొటోస్ దొరకలేదు. ఓసో అనే వ్యక్తి ఉన్నాడు, రామ్ గోపాల్ వనం, వీళ్ళందరూ ఈయన్నే ఫాలో అవుతారు. ఓసో అంటే ఈడో పెద్ద షో. 17th 18th 19th మనోడే ఎదవేసాలు వేస్తానని ఇండియా నుంచి తనివేస్తే అమెరికాలో సెటిల్ అయ్యాడు. అదో పెద్ద స్టోరీ. ఎంత బాగా సామెతలు చెప్తాడంటే, ఒక కొటేషన్ రాస్తాడు, ఆఫీస్ ముందు ఒక కొటేషన్ రాస్తాడు, లివ్ యువర్ స్లిప్పర్స్ అండ్ మైండ్స్ అని రాస్తాడు. ఆడ ఆఫీస్ మీద ఉంటుంది అనమాట. అంటే మీరు గదిలోకి వచ్చే ముందు మీ చెప్పులు మీ మెదళ్ళు అక్కడ వదిలేసారండి అని. మీరు గదిలోకి వచ్చేటప్పుడు మీ స్లిప్పర్స్ అక్కడ వదిలేయండి, మీరు గదిలోకి వచ్చేటప్పుడు మీ మైండ్స్ అక్కడ వదిలేయండి. అంటే మీ మైండ్లు తేకండి, ఎక్కడి నుంచి నా మైండ్ మీ మీద పనిచేస్తుంది. ఏం చెప్తావారు అయ్యంటే, నీకు సిగరెట్ కాల్చాలో ఉందా, కాల్సే అంటాడు. అదొక మైండ్. నీకు పలానా తప్పు చేయాలందా, చేసేయి, ఎంత చేయాలనిపిస్తుందో చేసేయి, బోరు కొట్టే వరకు చేసేయి. కానీ ఓసోకి తెలియని ఫైనల్ ఈవెంట్ ఏంటో తెలుసా? సిగరెట్ కాల్చిన నచ్చినంత కాలుస్తాడు. ఆ తర్వాత తిత్తి కనబడుతుంది, ఊపిరితిత్తికి. ఆ తర్వాత నడుతున్నాడు, ఎవడు దానికి పూసి. ఇటు యథవసామెత చెప్పి సిగరెట్ కాల్చేయమంటాడు. ఇప్పుడు సిగరెట్లు కాల్చాక మొత్తం ఊపిరితిత్తులు పోతాయి, దానికి ఎవడు? నచ్చిన చీకటి పని చేసి ఇష్టం వచ్చినట్టు తిరిగంటే సుఖవ్యాధి వచ్చిపోతావు.
మనకు ప్రేయర్ లేపు బైబిల్ స్టడీ అనుకుంటాం, కానీ దేవుడు నమ్ముకున్నామంటే మళ్ళీ చెప్తున్నాను, సొసైటీని ఫింగర్స్ మీద మాట్లాడే జ్ఞానం మనకు ఉండాలి. గుర్తుపెట్టుకో, నేను చెప్పగలను, నాకు దేవుళ్ళలోకి రాకముందు ఏం తెలియదు, నా సర్కిల్కి తెలుసు, కానీ మా రింగ్ అందరికీ తెలుసు, మా వాళ్ళందరి లైఫ్ నాకు స్టైల్ నాకు తెలుసు. మేము దేవుళ్ళలోకి వచ్చిన తర్వాతే చాలా పెద్ద పెద్ద విషయాలు మాకు అర్థమయ్యాయి. అంటే ఈ దేవుడు నమ్ముకుంటే జ్ఞానం పెరగాలి తప్ప, చెప్పండి, జ్ఞానం తగ్గకూడదు. నా కుమారుడా జ్ఞానానికి మూలం నేనే, నా కుమారుడా జ్ఞానానికి మూలం నేనే, నా దగ్గరికి రా, అభ్యసించు, ఎతుకు, నన్ను ఎండిని ఎతుకున్నట్లు నా జ్ఞానమును ఎతుకు, దాచబడిన ధనాన్ని ఎతుకున్నట్లు ఎతుకు. ఇదే సామెతలో ఒక మాట అంటాడు, నీ సంపద యావత్తు ఇచ్చి జ్ఞానం కొనుక్కో. ఎంత ఖర్చు చేస్తావు, ఖర్చు చేయని అడుగుతున్నాను. జ్ఞానం సంపాదించడానికి నాకు పుస్తకాలు ఎప్పుడైనా కొనవు, నీ బతుకట్టే జ్ఞానం సంపాదించడానికి ఇదిగో ఈ పుస్తకాలు నీకు లైఫ్లో ఎక్కువ నేను డబ్బులు ఖర్చు పెట్టింది పుస్తకాలకే ఖర్చు పెట్టానని ఎప్పుడైనా చెప్పగలవా? దేనికి ఖర్చు పెట్టావు చెప్పు? నీ డబ్బులన్నీ నీ ఇంట్లోకి వెళితే నీ బట్టలు ఖర్చు పెట్టావు, నీ ఇంట్లోకి వెళితే నీ వస్తువులు ఖర్చు పెట్టావు, నీ ఇంట్లోకి వెళితే చెత్త విషయాలకు డబ్బులు ఖర్చు పెట్టాను అడుగుతున్నాను. దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి నీ ఇల్లంతా పుస్తకాలమయంగా ఎప్పుడన్నా డబ్బులు ఖర్చు పెట్టావా? ఈ సామెతలు జ్ఞాని అయిన సొలొమోను సామెతలు రాస్తా అంటున్నాడు, ఎంత ఖర్చు చేస్తావు ఖర్చు చేయి. దానికి దీటైన సమాధానం రెఫరెన్స్గా ప్రాక్టికల్గా కనబడతాడు అపోస్తలుడైన పౌలు. నా సంపద యావత్తు ఇచ్చి క్రీస్తు జ్ఞానమును సంపాదించుకున్నా అన్నాడు. ఎనుకున్నవన్నీ వదిలి పెంటతో సమానంగా ఎంచి ఏం సాధించావయ్యా పౌలు? నీ గౌరవం పోయింది, నీ పేరు పోయింది, నీ మనీ పోయింది, నీ లైఫ్లో ఎనర్జీ పోయింది, అన్నీ పోయాయి. ఏం సాధించావంటే ఆయన అంటాడు, నేను క్రైస్తును సాధించాను, క్రీస్తుని సంపాదించాను. క్రీస్తుని సంపాదిస్తే ఏంటంటే జ్ఞానము సంపాదించాను. లైఫ్ అంటే ఏంటో నాకు అర్థమైంది, జీవితం అంటే ఏంటో నాకు అర్థమైంది, జీవితం యొక్క పరమార్థం ఏంటో నాకు అర్థమైంది. ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి వెనకున్నవన్నీ మరిసి పెంటతో సమానంగా ఎంచి నావన్నీ దారాదత్తం చేసేసాను క్రీస్తు పాదాల కన్నా. అందుకే మళ్ళీ అంటున్నాను, జ్ఞానము సంపాదించుకో, జ్ఞానము సంపాదించుకో. అందుకే నీకెవరైనా ఎలాంటి వ్యక్తులు జ్ఞాన సంబంధమైన వ్యక్తులు ఎవరైనా నీకు పరిచయం అయితే వాడు గొమ్మాలు అరిగిపోయే వరకు నాకు వాక్యం నేర్పించరా అన్నాడు. మనకు వాక్యం పరిచయమైన వ్యక్తులు మనకు పరిచయం అయితే ఆడితో వాక్యం తప్ప అని మాట్లాడతాం. ఆ సినిమా పోయిందంటగా అన్నాడు. అసలు వీడితో ఆ సబ్జెక్ట్ మాట్లాడచ్చు నువ్వు? అది పోయిందంటగా, ఇది పోయింది అడుగుతున్నాను. వాక్యం మాట్లాడు. ఇంకా సామెతలు రాస్తే ఏమంటున్నాడు చూడండి. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం, 23వ వచనం. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. చెడు పనులు చేయుట బుద్ధిహీనుడికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట. అందులో ఒక విచిత్రమైన వర్డ్ ఉంది. ఆ వర్డ్ ఏంటి చెప్పండి? జ్ఞాన పరిశ్రమ. ఇండస్ట్రీ. జ్ఞాన పరిశ్రమ ఇండస్ట్రీ అని నడుతున్నారు. జ్ఞాన పరిశ్రమ ఏంటండి? బుద్ధిహీనుడి కట, చదవండి, బుద్ధిహీనుడి కట చెడు పనులు చేయుట వాడికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. మీరు రోడ్డు మీద చూస్తున్నారు, ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక ఈదులో నిలబడినప్పుడు కానీ, ఇలా టౌన్ ఏరియాకి వచ్చినప్పుడు కానీ మీరు సొసైటీని గమనిస్తున్నారా? ఆవారాగాళ్ళు ఎక్కువైపోయి ఎగిలి మాట్లాడుకుని గమనించారు మీరు? ఏసిన జోకే వేసి అడిగి నవ్వు రాదు, ఆ పక్కనోడికి నవ్వు రాదు, కానీ వాళ్ళకి నవ్వు రాపోయి నవ్వేస్తారు. చూసారా? అదో బ్యాచ్ అది. అలా గుంపులుగా తిరుగుతారు. ఈ మార్కెట్లో తిరుగుతుంటారు గుంపులుగా. అలా గుంపులు తిరిగి యారా నవ్వేదండి. ఎందుకు నవ్వుతున్నావు? ఏం జోకు? అంతలో నవ్వొచ్చేంత కార్యక్రమం ఏముందంటే ఆడెందుకు నవ్వుతాడో ఈడికి తెలదు, ఈడెందుకు నవ్వుతాడో ఆడికి తెలదు. వీళ్ళకి ఇలాంటి పనులు చేయడం వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? చెప్పండి. ఆట. కొన్ని వీడియోస్ చూస్తున్నాం, అందరూ మార్కెట్లో బిజీగా ఉంటారు, వస్తువులు కొనుక్కుంటారు, అవి కొనుక్కుంటారు. ఈ మధ్య వీడు ఒక ఫోన్ పెట్టుకుని వచ్చి ఇలా నిలబడి ఏయ్ అందరూ ఏడు ఏమైందని చూస్తున్నారు. అదో రీలు నడుతున్నాను. ఇదేం పిచ్చిరా? ఆడెవడో ఉంటాడు, ఆ మధ్యకాలంలో చూసారు లేదు, అందరూ బిజీగా ఉంటారు. ఈ షాప్కి పైన దూకాడు, ఎందుకంటే రీలు నడుతున్నాను. ఏం పనులు? అదొక ఆటాలకి.
నడుస్తుంటారు వాళ్ళిద్దరూ. ఈ మధ్య ఒక వీడియో చూశాను, వాళ్ళిద్దరు నడుస్తారు, టకటక కొట్టేసుకున్నారు, ఆడకాలు రీడ్ పట్టుకుని ఈడికాలు రాడు పట్టుకుని చెత్త కొట్టేసుకుంటున్నారు. ఈ లోపల కంగారు అయిపోయి కూరలు కొట్టుకుంటున్నారు ఏంటంటే వాళ్ళు ఎడదేస్తుంటే మళ్ళీ ఇద్దరు భుజాల మీద చేసుకుని రారా పోదాం అన్నారు. నేను అడుగుతాను, ఇదేమాటరా? హడావుడి చేయడం, జోకులు వేయడం, వేసిన మాటలే మళ్ళీ చెప్పడం, డబల్ మీనింగ్ మాట్లాడడం, ఎక్కిలి చేయడం, ఎందుకు నవ్వుతున్నారో తెలియకుండా దీన్ని ఎలా మాట్లాడుకుంటున్నారో తెలిసి ఇది ఒక ఆట. దీనికి ఆపోజిట్ లైన్ ఏంటో చెప్పిన, జ్ఞానం ఉంటాడట, ఇండస్ట్రీని ఫామ్ చేసినట్టు లైఫ్లోనట ఒక పరిశ్రమనే ఫామ్ చేస్తాడట. వాడి జ్ఞానాన్ని రోజుకి ఎదుగుతాడట. వాడు రోజుకి ఆడే మాట తీరు, వాడి నిర్ణయాలు చూస్తుంటే ఈడు ఆడేనా అనిపిస్తుందట. ఈడు చూస్తుండగా ఈ నిర్ణయాలు ఏంటి, ఈ మాటలేంటి, ఈ రోజుకి డెవలప్మెంట్ ఏంటి అన్నప్పుడు వాడిని చూస్తే అర్థమవుతాడట ఒక పరిశ్రమ మాదిరి వాడు తయారవుతాడు. వాడు ఏం మాట్లాడినాడు మాటల్లో విజడం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎవరు ఇలా తయారయ్యేదంటే బైబిల్ చెప్తుంది, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాళ్ళు. ఎవరు ఇలా తయారయ్యేదంటే యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారు, జ్ఞానానికి మూలాన్ని ఎతికిన వారు, జ్ఞానం ఆయనని ఎతికిన వారు, దేవుడే జ్ఞానానికి మూలం, సోర్స్ అక్కడ ఉందని ఎవడైతే అనుకుంటాడో ఒక రోజు ఇక్కడ పరిశ్రమలా మారిపోతాడట. వాడు చుట్టూ చాలా మంది జ్ఞానమును అభ్యసించేవారు తయారవుతారంట. నీ గోల్ అలా ఉండాలి, నీ లైఫ్ స్టైల్ ఎప్పుడు అలా ఉండాలి. రోజుకి నీలో మెచ్యూరిటీ కనబడాలి, రోజుకి ఒక పరిపక్వత రావాలి. రోజుకి నేను చూస్తుంటే నేను చూసి నేర్చుకోవాలనిపించాలి, నిన్ను ఫాలో అయిపోవాలి. కొంతమంది నీలాగే మాట్లాడాలనిపించాలి, నీలాగే నడవాలనిపించాలి, నీలాగే నిర్ణయాలు తీసుకోవాలనిపించాలి, నీలాగే లైఫ్ని కట్టుకోవాలనిపించాలి, నీలాగే. ఎందుకంటే నువ్వు కదిలే జ్ఞానం అయిపోవాలి. నా కుమారుడా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు తెలుసు? నువ్వు సొసైటీలో ఎలా ఉండాలంటే జ్ఞానము కదిలే జ్ఞానం ఉండాలని నేను కోరుకుంటున్నాను. నైతికత కావాలి. లోకంలో నైతికత లేదు, వాళ్ళకి విలువలు లేవు. నైతికత ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అదే మొదటి అధ్యాయం రాస్తూ ఏమంటున్నాడు చూడండి, 7వ వచనంలో మొదటి అధ్యాయం త్వరగా ముగిద్దాం. అదే సామెత గ్రంథం కిందికి రాస్తున్నాడు విలువలు చూడండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట, మూర్ఖుడు ఏం చేస్తాడట? జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తాడట. ఉపదేశాన్ని తిరస్కరిస్తాడు. అవును, వాళ్ళకున్న స్టైల్ అదే. వాళ్ళకి మంచి చెప్తే నచ్చదు. వాళ్ళు అంటారు, ప్రార్థనలు అంటారేంటి, బైబిల్ అంటారేంటి, ఇదంతా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ టైంలో మనకేంటారు ఈ భక్తి భయం ఇలాంటివి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం అన్నా ఉపదేశం అన్నా వాళ్ళ బుర్రకి ఎక్కదు. వాళ్ళకేంటి చెప్పిన, రిలీజ్ సినిమాలకి వెళ్ళిపోవడం జ్ఞానం వాళ్ళకి. వాళ్ళ జ్ఞానం ఏంటి చెప్పిన, ఇలాంటి సాయంకాలం ముందు ఇలాంటి అడావుడి ఇవి ఉంటాయి కదా, అడావుడు ఏడు జరుగుతాయి సాయంకాలం టైంలో, ఏదో ఒక ఫెస్టివల్, ఏదో అడావుడి ఈవెంట్స్ జరుగుతాయి. అలా టైంలో రంగురంగులు బట్టలు వేసుకుని ఆలపుజాలు ఏలపుజాలు తాక్కుంటూ తిరుగుతూ అదొక లైఫ్, అదొక జ్ఞానం, అదొక రాయల్ లైఫ్. అలానే ఫీల్ అవుతారు. అదిగో నా ఎంక చూస్తుంది, అదొక స్టైలు. ఇదిగో నా ఎంక చూస్తుంది, ఇదొక స్టైలు. ఆ రంగులు పొంగులు ఇదొక స్టైల్. లైఫ్లో అలా మాట్లాడుకుంటూ అడుగుతున్నాను, ఇదొక స్టైల్. వాళ్ళకి వాక్యము, ఉపదేశము, ప్రార్థన అదంతా బోరింగ్ సబ్జెక్ట్ నడుతున్నాను. వాళ్ళని కూర్చోబెట్టిన ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టిన వాళ్ళకి నిప్పుల మీద కూర్చొని ఉంటుంది, ఉండలేరు. ఎప్పుడు ముగించేస్తాడా ఈ జేమ్స్ గడ అని చూస్తారు తెలుసా. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఇంకా వదలలేట్లు ఎగిరితే సిగ్గేసి కూర్చుని ఉంటారు చాలామంది, నాకు తెలిసి ఇక్కడ. ఒకవేళ అలాంటి వాళ్ళు లేకపోతే దేవుని మహిమ. జ్ఞానం అభ్యసించేవాడు కోరుకుంటాడు, గంటల వాడు లైఫ్ని కూర్చి వింటాడు. కానీ మూర్ఖుడు, వాడికి ఇలాంటి సబ్జెక్ట్ వాడికి నచ్చదు, బోరింగ్ సబ్జెక్ట్. వాడికి 3-4 గంటలు సినిమా అయినా చూడాలనిపిస్తుంది, కానీ వాడికి ఒక గంట మాత్రం వాక్యం చెప్పండి వినాలనిపించదు. వాడు తిరస్కరిస్తాడట. ఎథిక్స్ మాట్లాడుతున్నారు కింద చూడండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉన్నట్టు తెలివికి మూలము. ఆ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే 9వ వచనంలో, అవి నీ తలకి సొగసైన మాలిక, నీ కంఠమునకు హారములో ఉన్నాయి. ఎప్పుడు 8వ వచనంలో, నా కుమారుడా నీ తల్లిని నీ తండ్రిని నీ తల్లి తండ్రి ఉపదేశాల బోధను త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై ఉన్నవి. ఇప్పుడు బాగా వినండి, నేను ప్రశ్న అర్థం చెప్పండి. ఇక్కడ ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరిని అడుగుతుందని చెప్పండి. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మోమాటం లేకుండా చెప్పండి. మన ఫ్రెండ్స్ మాట ఎక్కువ వింటామా, మన పేరెంట్స్ మాట మనం ఎక్కువ వింటామా చెప్పండి. గుండెల మీద చెప్పండి.
ఫ్రెండ్స్ మాటే వింటాం. పేరెంట్స్ ఏదన్నా మనకు చెబితే మనకు ఎలా ఉంటుంది? నస. నాకు తెలుసు ఆపు, నాకు తెలుసు. వాళ్ళు చెప్తున్నడుతున్నాను. మనం అనుకుంటామండి నేను మూర్ఖుడిని కాదు, మనం అనుకుంటామండి నాకు పొగరు లేదు, మనం అనుకుంటామండి మేము అలాంటి లోక సంబంధమైన వ్యక్తులు కాదు అనుకుంటాం. కానీ బైబుల్ సామెత అంటుందండి, గుర్తుపెట్టుకోండి, మనం మూర్ఖులు. ఎందుకు చెప్పనా? మనం సరాసరి ఎవరిని ఎదిరిస్తాం చెప్పనా? మన పేరెంట్స్ని ఎదిరిస్తాం. నువ్వు మూర్ఖుడు కదా చెప్పు. మీ అమ్మ చెబుతున్న మాట నీ బుర్రకెక్కట్లేదు, మీ అయ్య చెబుతున్న మాట నీ బుర్రకెక్కట్లేదు. వాళ్ళు చెబుతుంటే ఇంత పాళ్ళలాగా ఎద్దులాగా ఎదిగి వాళ్ళ మీద తిరగబడి నువ్వు చెప్పగా నట్టినావంటే నిన్ను మూర్ఖుడు అనాలా, నీతిమంతుడు అనాలా? నిన్ను నీ ఫ్రెండ్స్కి ఆ ఆవారాగాల మాటలుంటావు, ఆ గాలోల మాటలుంటావు, కానీ నీ ఫ్రెండ్స్ చెప్పే మాటలుంటావు, నీ పేరెంట్స్ మాటలుంటావా? వాళ్ళంటే మనకు లోకువా. ఒకవేళ మీరు బాధపడితే ఏడ్చేయండి దేవుని సన్నిధిలో. ఎంత లోకువో చెప్పనా? మీ అమ్మ నాన్న నీకంత చదువుకోలేదని లోకువా. మీ అమ్మ నాన్న నీలాగా స్టైల్గా ఉండరని లోకువా. మీ అమ్మ నాన్నకి నీకులాగా మొబైల్ నాలెడ్జ్ లేదని లోకువా. మీ అమ్మ నాన్న నీకు ఎందుకు లోకువో చెప్పినా, నీకంత జ్ఞానం లేదని వాళ్ళ మీద చిన్న చూపు కనుక నీకు లోకువా. వాళ్ళ మాట నువ్వు బుర్రకెందుకు ఎత్తుకెక్కించుకో తెలుసా? నీ జనరేషన్లో వాళ్ళ జనరేషన్ కలవట్లేదని నువ్వు ఏదో పెద్ద జ్ఞాని సైంటిస్ట్లా ఫీల్ అవుతున్నావు కనుక లోకువా. గుర్తుపెట్టుకో, నీకంత చదువు వాళ్ళకి లేకపోవచ్చు, నీకంత జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు, నీకంత మొబైల్ నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవచ్చు, కానీ నా టీనేజ్ మాత్రం వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మాత్రం మర్చిపోకు. నా లైఫ్ని వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మర్చిపోకు. వాళ్ళు దాటొచ్చినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఏ చదువును చూసి అయితే వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నావో ఆ చదువు ఇచ్చింది వాళ్ళే. గుర్తుపెట్టుకో, ఏ జ్ఞానం చూసి వాళ్ళని ఎర్రోల్లా చూస్తున్నావో ఆ జ్ఞానం ఇచ్చింది వాళ్ళే. గుర్తుపెట్టుకో, ఏ మొబైల్ని బట్టి వాళ్ళ కళ్ళు కప్పే పనులు చేస్తున్నావో ఆ మొబైల్ ఇచ్చింది వాళ్ళే. గుర్తుపెట్టుకో, ఏ యొక్క పొగరు చూసుకుని మెట్టి పడుతున్నావో ఆ ప్రేమను ఇచ్చి నీకు ఆ నోటికి బలం ఇస్తున్నది వాళ్ళే. గుర్తుపెట్టుకో, నా కుమారుడా, బైబిల్ వరకు చెప్పలేదు, నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, చదువుకున్న వారి పేరెంట్స్ మాటలే వినండి అని లేదు. పేరెంట్స్ మాట వినండి అంతే. వాళ్ళు చదువుకున్నా చదువుకుపోయింది. నీ తల్లిదండ్రులు చదువు ఉన్నవారైనా చదువు లేని వారైనా, వాళ్ళ జ్ఞానవంతులైనా జ్ఞానవంతులు కాకపోయినా వాళ్ళ మాట వినాలి. దీన్నే బైబిల్ ఏమని తెలుసా? ఎథిక్స్ అన్నది. ఎథిక్స్ విలువలు ఇవి, మోరల్స్ ఇవి. వాళ్ళ మాట వినాలి. వాళ్ళ మాట వినకపోతే అని అడుగుతున్నాను, మీ తల్లిదండ్రుల మాట వినకపోతే, అరే ఇంత చేసిన వాళ్ళ మాట నువ్వు వినకపోతే నీ లైఫ్లో నీకు ఎథిక్స్ ఉన్నాయా? చెబుతారు 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 చెబుతారు. నేను చూసిన కొన్ని కేసులు చెప్తున్నాను. చెబుతారు. ఒకరోజు చెప్పడానికి వాళ్ళు ఉండరు, వయసు అయిపోయి వెళ్ళిపోతారు. ఆ రోజు గుండెలు బాదుకుని ఏడుస్తావు. కూడా తిరిగి వెనక తిరిగి అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అలా ఉండు, ఎలా ఉండని నెత్తి నోరు కొట్టుకుని ఒక గొంతు అరుస్తుంది వెనకాల. ఇలా ఉండు, అలా ఉండని ఎన్నోసార్లు చెప్తూ తిరుగుతాయే కొన్ని గొంతులు, అమ్మ నాన్న ఇంట్లో బంధువులు, అలా వద్దని. ఒక కాలం అయ్యాక, ఒక వయసు అయ్యాక వాళ్ళు ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పింది వెనక ఈ స్నేహితులు చెప్పిన మాట విని జీవితంలో నష్టాలు తెచ్చుకుని కుంపడ తెచ్చుకుని నెత్తి మీద పోసుకున్న తర్వాత జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తెలియక అటుపోక ఇటుపోక ఇరుక్కుపోయి జీవితాన్ని ఏం చేయాలో తెలియక అప్పుడు ఏడుస్తావు ఒంటరిగా చీకట్లోకి వచ్చింది. మా అమ్మ ఉంటే బాగున్నావు, మా నాన్న ఉంటే బాగున్నావు, మా పెదనాన్న ఉంటే బాగున్నావు, మామయ్య ఉంటే బాగున్నా. ఆ రోజు ఏడుస్తావు. గుర్తుపెట్టుకో. అందుకే సామెతలు అంటుంది, మై డియర్ ఫ్రెండ్స్, మై సన్, మీ పేరెంట్స్ మాట వినండి. వాళ్ళకి చదువు లేకపోయినా, వాళ్ళకి జ్ఞానం లేకపోయినా, వాళ్ళకి ఏమీ లేకపోయినా, వాళ్ళకి నో చెప్పకండి. నీకు నచ్చకపోయినా నో చెప్పకండి. చేస్తాను డాడీ, చేస్తాను మమ్మీ, చేస్తాను. ఒకవేళ వాళ్ళు చెప్పేది అది ఉపయోగకరమైనది కాకపోతే ఎదిరించకండి. అర్థమయ్యేలా చెప్పండి. దీనివల్ల ఇలా టైం వేస్ట్ అవుద్ది, దీనివల్ల ఇలా మనీ వేస్ట్ అవుద్ది. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మీ మాటను వాళ్ళకన్నా బాగా ప్రపంచంలో ఎవడన్నా అర్థం చేసుకోగలడా? వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఇసుక్కోకండి, వాళ్ళ మీద కసురుకోకండి. అందుకే సామెతలు అంటుంది, లైఫ్లో ఎవడ సక్సెస్ అవుతాడు, జీవితంలో ఎవడ ఎత్తుకెదుగుతాడు, జీవితంలో యెహోవా కార్యములు సమస్తము సమకూర్చి ఏ వ్యక్తిని దేవుడు దీవెనకరంగా మారుస్తాడంటే బైబిల్ చెప్తుంది, పేరెంట్స్ని హానర్ చేసిన వాడిని, పేరెంట్స్ని ఎవడైతే హానర్ చేస్తాడో వాడిని దేవుడు బ్లెస్ చేస్తాడంట.
నేను పొగరబోతుని కాదండి, నేను తిరిగిపోతుని కాదండి, నేను మాట విన్నవాడిని కాదని అంటున్నావంటే నడుతున్నావు. నువ్వు ప్రాక్టికల్గా నువ్వు పొగరబోతువో కాదు ఎక్కడ తెలిసిపోతుంది చెప్పనా? మీ అమ్మ నాన్న మాట విన్నప్పుడు నువ్వు పొగరబోతువు కాదు. మీ అమ్మ నాన్న మాట వినకపోతే చెప్పండి నువ్వు పొగరబోతువి, మూర్ఖుడివి. మూర్ఖులు ఉపదేశాన్ని తిరస్కరిస్తారు, మూర్ఖులు బోధన తిరస్కరిస్తారు, మూర్ఖులు త్రోసివేస్తారు. ఇప్పుడు అడుగుతాను, ఈ మూర్ఖుల లిస్టులోకి ఎవరు వస్తారు చెప్పండి? ఎవడో సిగరెట్లు కాల్చివాడు, గంజా కాల్చివాడు అనుకోకండి, వాళ్ళు ఎవరో చెప్తా. దానికి లింక్ చేయండి. పేరెంట్స్ని ఎదిరించే వాళ్ళే, తల్లిదండ్రులను ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళే ఈ మూర్ఖులు. అనగానే ఎవరో బయట తిరిగే వాళ్ళు అనుకోకండి, పేరెంట్స్ని ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళే. 9వ వచనంలో ఒక మంచి మాట రాశాడు, నీ కంఠమునకు హారములై ఉన్నవి. పేరెంట్స్ని గౌరవిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సొసైటీలో మెళ్ళో ఈ మధ్య వచ్చింది కదా, ఈ డైమండ్ నెక్లెస్లు వేసుకుని తిరిగితే ఎంతగా మన ఇంకా అట్రాక్షన్గా మనం చూస్తారో మెడలు వేసుకొని. పేరెంట్స్ని గౌరవించేవాడిని కూడా సొసైటీ అలాగే చూస్తుందట. మీకు అర్థమైతే ధన్యత అండి. అదండి, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నని చాలా ప్రేమగా చూస్తాడు, బాగా గౌరవిస్తాడు, వాళ్ళ అమ్మ నాన్న కోసం లైఫ్ పనంగా పెడేస్తాడు. ఆ అబ్బాయి అక్కడ ఉంటాడండి అని చెప్తారు. మన కోసం అలా చెప్పరు. అదే అత్తమాల వాళ్ళ నాన్న బూతులు తిడతాడు, ఎదవా అక్కడ ఉంటాడు, ఆవిడ ఎడతాడు. అదే మొన్న వాళ్ళ అమ్మ ఏదో సరైన కూర ఉండలేదని కంచం బయటకి ఇస్తాడు కదండి, ఆ పంది ఎదవదిగా అక్కడ ఉంటాడు. మనల్ని ఎలా గుర్తుపడుతున్నారు కానీ బైబిల్ చెప్తుంది చూడండి, నిన్ను నక్లీస్ మాదిరి గుర్తుపట్టాలట, ఒక హారం పెట్టుకున్నట్టారే. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాడండి వాడు. ఎదుటోళ్ళని గౌరవించే విధానం, వాళ్ళ పేరెంట్స్ని గౌరవించే విధానం, వాళ్ళ పేరెంట్స్ కోసం వాడు తీసుకునే నిర్ణయాలు భలే ఉంటాయండి. సామెతలు మురిసిపోయి రాస్తున్నాడు, సామెతల్లో జ్ఞాని మురిసిపోతున్నాడు. మీ అమ్మ నాన్నని గౌరవించు. తల్లిని పచ్చి బూతులు తిట్టే పిల్లలు లేరు చెప్పండి. తండ్రిని ఎగిరెగిరి తన్నే కొడుకులు లేరు చెప్పండి. తల్లిని తండ్రిని కొట్టే కొడుకులు లేరు చెప్పండి. గొప్ప అనుకుంటున్నారు, నడుతాను కొట్టుకుపోతారు. మళ్ళీ చెప్తాను, గొప్ప అనుకుంటున్నారు, కొట్టుకుపోతారు, మట్టి కొట్టుకుపోతారు. మీ పేరెంట్స్ మీదకి నోరు లేచినా, మీ పేరెంట్స్ మీదకి చేయలేచినా, మీ పేరెంట్స్ మీదకి వ్యతిరేకమైన ఆలోచనలు లేచినా లైఫ్ సక్సెస్ అవుతుంది చెప్పండి. రివర్స్ అవుద్ది, జీరో అవుద్ది, నాశనం అయిపోద్ది. సామెత చెప్తుంది ఎథిక్స్, నైతికత ఉండాలి. ఏంటి నా నైతికత అంటే, నీ పేరెంట్స్ని గౌరవించు. తల్లిని బూతులు తిట్టేవాడు వర్దెల్లడు, తండ్రి మీదకి కాలు ఎత్తేవాడు వర్దెల్లడు. బైబిల్ చెప్తుంది తండ్రిని బూతులు తిట్టేవాడిని బైబిల్ జ్ఞాని అనలేదు చెప్పండి, మూర్ఖుడు. అమ్ముని ఎదిరించేవారిని జ్ఞానులు, బాగా చదువుకునే విద్యావంతులు అనలేదు చెప్పండి, మూర్ఖులు. పేరెంట్స్ని తక్కువ చేసి మాట్లాడేవారిని ఇలా జ్ఞానవంతులు అనలేదు బైబిల్. ఏమన్నా తెలుసా? మూర్ఖులు. జ్ఞానానికి మొట్టమొదటి అడుగు, మరి చెప్తున్నాను, జ్ఞానానికి మొట్టమొదటి అడుగు మీ అమ్మ నాన్నని గౌరవించడమే తొలి అడుగు. వాళ్ళని గౌరవించంతే. ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే బైబిల్ చెప్తుంది యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటుంది. ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే వస్తుంది. ఈ జ్ఞానం యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడమే కాదు, ఆయన ఎడల భయము భక్తి కలిగి ఉంటే వీళ్ళని ఏదన్నా అంటే రెస్పాండింగ్ ఎక్కడ వస్తుంది చెప్పండి? అక్కడ వస్తుందన్న భయం నాకు ఉన్నప్పుడు నేను ఎవరిని గౌరవిస్తాను? నా కళ్ళ మీద ఉన్నప్పుడు చెప్పండి. విలువలు నాకు పెరుగుతాయి, నా తల్లిదండ్రులు గౌరవించాలని విలువలు. అంటే ఆయన ఎడల భయం నా తల్లిదండ్రులకి నాకు మధ్య ప్రేమ బంధాన్ని బలపరుస్తుందా లేదా? అందుకే యెహోవా యందలి భయభక్తులు ఉండాలి. నేను త్వరగా ముగిస్తాను. యెహోవా యందలి భయభక్తులు లేకపోతే ఇంకా ఏం జరుగుతుందంటే, ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన పేరు ఇందాక ఏదో చూసా మర్చిపోయాం. ఒక యంగ్ ఐఏఎస్ క్షమించండి, చాలా కాలం క్రితం, నితీష్ కఠారి, ఒక యంగ్ ఐఏఎస్. చిన్న వయసులోనే గ్రూప్స్ కొట్టి ఐఏఎస్ ఆఫీసర్ అయిన రేంజ్ అయింది. ఆయన పాస్ అయ్యి ఆయన అధికారంలో కూర్చున్న తర్వాత పొంకాల పేజీలు రాశారు. గొప్ప చిన్న వయసులోనే ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన మన భారతీయ యువకుడు గొప్పగా రాశారు. ఓ రోజు ఆయనకు పెళ్లి చేశారు. అనతి కాలంలోనే నెలలు దాటకుండా ఆ యంగ్ ఐఏఎస్ ఏం చేశాడు? తన భార్యని టార్చర్ పెట్టి టార్చర్ పెట్టి చంపేశాడు. మళ్ళీ అదే పేపర్లో రాశారు. ఏ యంగ్ ఐఏఎస్ కోసం అయితే ఈ పేపర్ గొప్పగా రాసిందో, మళ్ళీ అదే ఐఏఎస్ ఆఫీసర్ కొరకు గొప్పగా రాకుండా తిరగేసి రాసింది
తన భార్యని టార్చర్ మాంసం ఊరిపోయేలాగా చిత్రవద గురి చేసి చంపేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ఐఏఎస్ ఆఫీసర్కి జ్ఞానం ఉందంటారా లేదంటారా? ఉంది. ఆయనకి బుక్ నాలెడ్జ్ ఉందంటారా లేదంటారా? ఉంది. ఆయనకి సొసైటీలో లా అండ్ ఆర్డర్ తెలుసా తెలీదా? తెలుసు. ఆయనకి రాజ్యాంగం తెలుసా తెలీదా? తెలుసు. ఆయనకి ఎవ్రీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉందా లేదా? ఉంది. ఆయన అన్ని సబ్జెక్టులు డీల్ చేయగలడా? చేయగలడు. అరే, ఎంత జ్ఞానం ఉన్నవాడు మానవత్వం ఏమైందని తన భార్యను అలా చంపేశాడ్రా? ఇంత జ్ఞానవంతుడు ఇలాంటి పని ఎలా చేశాడ్రా అన్న ప్రశ్న మీకు అర్థమైతే, ఆయనకి జ్ఞానం ఉంది, ఆయనకి సమాజం పట్ల స్పృహ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ జ్ఞానం ఉన్న ఆయనకి చెప్పండి, యెహోవా ఎడల భయభక్తులు లేదు. ఈ పాయింట్ మీకు అర్థమైతే చాలు. జ్ఞానం ఉన్నంత మాత్రాన మనం బతకలేం. లా అండ్ ఆర్డర్ తెలిసినంత మాత్రాన మనం బతకలేం. రాజ్యాంగం తెలిసినంత మాత్రాన మనం బతకలేం. సొసైటీ మీద ప్రతి సబ్జెక్ట్ మీద మనకు అవగాహన ఉన్నంత మాత్రాన మనం బతకలేం. ఈ గూగుల్ మ్యాప్లు ఇవన్నిటి మీద మనకు అవగాహన ఉన్నా బతకలేం. మన బతకాలంటే సూత్రం ఒకటే. ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, జూనియర్ అయినా, సీనియర్ ఎంప్లాయ్ అయినా, ఎవడైనా సీనియర్ సిటిజన్ అయినా, నువ్వైనా నేనైనా బ్రతికి బట్టగట్టాలంటే జ్ఞానం ఉంటే సరిపోదు. జ్ఞానానికి మూలమైన చెప్పండి, యెహోవా యందలి భయభక్తులు కావాలి. ఐఏఎస్ ఆఫీసర్కి, ఐపీఎస్ ఆఫీసర్కి ఆ భయభక్తులు లేవు కనుకే చెప్పండి భార్యను చిత్రవద గురించి చంపేశారు. ఎన్ఆర్ఐ సంబంధాలు ఇంక ఇండియాలో సంబంధాలు నచ్చలేదు కొంతమందికి. ఎన్ఆర్ఐ సంబంధించిన ఎన్ఆర్ఐని ఇలా పంపలేదు, ఎన్ఆర్ఐ మళ్ళీ ఇంటికి పంపించేద్దరు లేదా? ఏమైంది రే, మీరు ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మాట్లాడతారు కదరా, మీకు ఫారిన్ కరెన్సీ తెలుసు, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ తెలుసు, మీ పెట్టుబడులు ఎక్కడే కదా అక్కడ కూడా ఉన్నాయి, ఇంత తెలుసు మీరు నీ భార్యను అంత చిత్రవత గురి చేస్తున్నావు ఏంటంటే, వాడికి జ్ఞానం ఉంది, లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉంది, వాడికి విదేశీ పర్యటన పట్ల, జర్నీ పట్ల వాడికి జ్ఞానం ఉంది. కానీ వాడికి మానవత్వం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? యెహోవా యందలి భయభక్తులు లేవు. మీరు ఎక్కడ తిప్పి కొట్టండి సామెతలంతా, మీరు ఎక్కడ తిప్పి రాయండి సామెతలంతా, మీరు ఎక్కడైనా సొలొమోను కదపండి, సొలొమోను పిండి తీసిన సారంలో ఒక మాట, ఆయన ఎళ్ళ భయభక్తులు లేకపోతే జ్ఞానం ఏంటో తెలియదు. ఆ జ్ఞానం ఏంటో తెలియకపోతే ఎథిక్స్ ఏంటో మనకి ఎప్పటికే చెప్పండి అర్థం కావు. అందుకే కిందికి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు 20 వచ్చి నుండి అదే మొదటి అధ్యాయం 20 వచ్చి నుండి ముగిద్దాం. జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది, గొప్ప సందడి గల స్థలముల్లో ప్రకటన చేయుచున్నది, పట్టణముల్లోను ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయ ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు. 3 కేటగిరీలు చెప్పాడు సొసైటీలో. ఏంటి ఆ 3 కేటగిరీలు ఏంటి చెప్తున్నారు చూడండి. 1 జ్ఞానం లేనోళ్ళు, 2 అపహాసకులు, 3 చెప్పండి బుద్ధిహీనులు. ఈ ముగ్గురు గురించి చెప్తాను చూడండి. ఒకటంట చెప్పండి జ్ఞానం లేనివారు, అంటే కామన్ పీపుల్స్, అంటే వీళ్ళు ఏమి నేర్చుకోరు, అలా అని నేర్పిస్తే నేర్చుకోరు. మాకెందుకండి అంటారు. మరి మీకే నేర్పిస్తున్నాం, మీకు ఏం తెలుదంటే మాకు అర్థమవుతుందండి అంటారు. అంటే ఓ పట్టాన్ని ఏమి నేర్చుకోరు, అలా నేలేమైనా మోసపోతే మాకు తెలియక మోసపోయామంటారు. అంటే వీళ్ళు కామన్గా ఆ పూటకు తిన్నామా, ఆ పూటకు నిద్రపోయామా, ఆ పూటకు లేసామా, అంతే లైఫ్. ఇలా కామన్గా బతికేసి ఒక సొసైటీలో ఉండే ఒక బ్యాచ్ అన్నమాట. రెండోది ఎవరట, ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తుంది, అపహాసకులు అంటే ట్రోలింగ్స్ ఎక్కువైపోయి మధ్య చూసారా, ట్రోల్స్ సోషల్ మీడియాలో. మీరు చూసారు లేదో, సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, భార్య భర్త దిగి మీ సొంత ఐడీల్లో మీకు సంబంధించిన ఫేస్బుక్ అకౌంట్స్లో మీ బుక్లో మీ ఫోటో పెట్టుకుంటే అపహాసకుల కింద ఏమని రాస్తారు చెప్పండి. ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ ఫ్యామిలీ పిక్ని వాళ్ళ సొసైటీలో ఆ సోషల్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ఆ ఫోటో పెట్టుకుంటే కింద ఒకటి రాశాడు, ఏమని చెప్పిన, నీకు ఆడేలా నచ్చాడే అని రాశాడు. ఆ తర్వాత ఆడి కామెంట్కి ఇంకో 4 కుక్కలు తయారయ్యి, ఆ కుక్కలకు ఇంకో 4 కుక్కలు తయారయ్యి, ఈ కుక్కలన్నీ కలిసి వాళ్ళని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ట్రోల్స్కి గురైపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన లేరండి. ఆ మధ్య అమ్మాయిని ఎవరినో ఊరేగించేశారు, దానిలో రాజకీయం ఇన్వాల్వ్ అయింది. అందులో నిజం ఎంత అబద్ధమో మనకు తెలియదు, కానీ మన కళ్ళతో చూసింది మనకు తెలుసు అదేంటో చేసి మొత్తం మీద ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ చేస్తే
ఆమె మానసిక రుగ్మతకు గురై చివరికి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందా లేదు? ఈరోజు ట్రోల్స్ వాళ్ళు చనిపోతున్న వాళ్ళు లేరు. నీ ఫోటోని మార్చి, నీ బాడీని మార్చి, నీ బాడీ సేమింగ్ చేసి రకరకాల మాటలు మాట్లాడి ఒకటేంటి రెండేంటి అపహాసకులు ట్రోల్స్ బ్యాచ్ ఎక్కువైపోయారు. ఈరోజు ఎక్కడ చూడండి ట్రెండింగ్ 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 ట్రోల్స్ ఏంటి చెప్పిన, ఒకరిని ఎటకారం చేస్తే ఆ ఎటకారానికి ఇంకో 4 ఎటకారం కుక్కలు కలిస్తే అదొక ట్రోలింగ్. వీళ్ళనే ఇక్కడ అన్నాడు అపహాస్యకులు. రంగు కోసం మాట్లాడతారు, జుట్టు కోసం మాట్లాడతారు, పాదాల కోసం మాట్లాడతారు, డ్రెస్ కోసం మాట్లాడతారు, అన్నిటి కోసం మాట్లాడతారు. ఆడు మాటలు వాడి మీద జోకులు వేస్తుంటే ఒక వ్యక్తి కోసం నలుగురు కలిసి సొసైటీలో దాని మీద నవ్వుకుంటారు. నా ఫ్రెండ్ పేరు వద్దులేండి, మళ్ళీ అది పాలిటిక్స్ ఎంట్రీ అవుద్ది. వాడి మీద లేనిపోని అన్ని ఊరేగించి లేనిపోనివన్నీ మాట్లాడుకుంటాడు. రకరకాల వ్యసనాలు అలవాటే ఇలాగే మొత్తం మీద ఆడు ఒకప్పుడు అందరినీ ట్రోల్ చేశాడు. టైం వచ్చినప్పుడు ఆడిని ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్ ఆడు తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అపహాస్యకులు ఈ సొసైటీలో చెప్తున్నాడు. జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు, అపహాస్యకులు ఉన్నారు, కింద చెప్తున్నాడు బుద్ధిహీనులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన, వీళ్ళ జ్ఞానాన్ని అసహించుకుంటారట. ప్రార్థన చేసుకుందా అంటారంట, వాక్యం ఉందారట, అది కదరా ఈరోజు ప్రేయర్ ఉందనే ప్రేయర్ అంట వేడరా. వీళ్ళకి నచ్చదట. ఆ టైప్ మనుషులు ఉన్నారట. వీళ్ళందరూ గురించి మాట్లాడుతూ బైబిల్ అందే, ఇలాంటి వారి మధ్య నువ్వు బతుకుతున్న నా కుమారుడా, వీళ్ళందరిలో నువ్వు చేరకుండా ఉండాలి అంటే నా గద్దింపుకి చెవియొగ్గు. నీ జీవితంలో ఇదిగో నా ఆశీర్వాద కార్యాలన్నీ నీకు జరగాలి అంటే నా గద్దింపుకి చెవియొగ్గు. నేను ముగిస్తున్నాను. ఈ సామెతలందరూ రాసింది ఎవరో తెలుసా? చెప్పండి ఎవరు? సొలొమోను గారు. ఇన్ని సామెతలు రాసిన సొలొమోను గారు చివరికి ఏమయ్యారు చెప్పండి? ఏమయ్యాడు అన్నంత డౌట్ అయ్యాడు. ఆయన పరలోకం వెళ్ళాడా, పరదేశంలో ఉన్నాడా, లేకపోతే ఇంకొక దిక్కున్నాడని సాహసం చేసే స్టేట్మెంట్లు మనం ఇవ్వలేం, కానీ ఏమయ్యాడు అన్నది డౌట్. ఎవరో సొలొమోను గారి గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, బాగా వినాలి. సొలొమోను ముందు ఆయన లాంటి జ్ఞానవంతులు లేడట, సొలొమోను తర్వాత ఆయన లాంటి జ్ఞానవంతులు లేడట, ముందు కానీ వెనక కానీ సొలొమోను అంత జ్ఞానం ఉన్నవాడు ఎప్పటికీ లేడంట. అంత గొప్ప బిరుదు ఎవరు చెప్పండి? సొలొమోను. అలాంటి వ్యక్తికి అంత జ్ఞానం ఎలా వచ్చిందంట? ఆ వ్యక్తి ఎవరికి ప్రేయర్ చేశాడు చెప్పండి? దేవుడు ప్రార్థించాడు. ఇప్పుడు ప్రశ్న, అంత జ్ఞానం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ తన భార్యని ఎలా చంపాడన్నది నీకు అర్థమైతే, ఎంత జ్ఞానం ఉన్న సొలొమోను గారు చివరికి ఇలాంటి పనులు ఎలా చేశాడంటే, మళ్ళీ చెప్తున్నానండి, సొలొమోను జ్ఞానం అడిగాడు కానంట. ఈ మాట అర్థమైపోతుంది వాడికి. సొలొమోను జ్ఞానం అడిగాడు కానంట, ఆ జ్ఞానాన్ని అభ్యసించడంలో మాత్రం ఫెయిల్యూర్ అయ్యాడంట. అక్కడ దెబ్బ కొట్టింది. సొలొమోనుకి జ్ఞానం ఉంది, సొలొమోనుకి సామెతలు తెలుసు, సొలొమోనుకి సాంగ్స్ తెలుసు, సొలొమోనుకి పరమగీతాలు తెలుసు, సొలొమోనుకి భూమి కింద సూర్యుని కింద జరుగుతున్నవన్నీ తెలుసు. సొలొమోను గారికి అంత జ్ఞానం ఉంది. కానీ సొలొమోను గారి గురించి రాస్తూ ఇలా అంటున్నాడు, ఇంత గొప్ప జ్ఞాని సొలొమోనుకి, ఇంత తెలిసిన ఆయనకి జ్ఞానం తెలుసు, కానీ ఆ జ్ఞానాన్ని అభ్యసించాలన్న జ్ఞానం తెలియదండి. ఎంత పెద్ద మాట అండి అది. ఆయనకి జ్ఞానం తెలుసు, కానీ ఆ జ్ఞానాన్ని అభ్యసించాలన్న జ్ఞానం లేదంట ఆయనకి. అందుకే ఎవరో ఆడవాళ్ళు వచ్చి 4 మాటలు చెబితే వాళ్ళ మాటలేని విగ్రహారధికుడు అయిపోయాడట, ధన వ్యామోహంలో పడిపోయాడట, పొత్తు వ్యాపారాలు పొత్తు రాజకీయాలు పెట్టుకున్నాడట, చివరికి వ్యభిచార కోపంలో దిగిపోయాడట. ఇంత జ్ఞాని ఇలాంటి పొరపాటు ఎలా చేశాడంటే, మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానం ఉంటే సరిపోదు. చెప్పండి, యెహోవా యందలి భయభక్తులు ఉండాలి. నాకు బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో తెలిసి అంటే తెలిస్తే ఎవరికి కావాలి? తెలిసింది పాటించడం కావాలి. నాకు మత్తయి సువార్తలో ఏముందో నాకు తెలుసండి, నన్ను పిలవకుండా చచ్చకన్నాడు ఒకడు. నీకు మత్తయి సువార్తలో ఏముందో తెలుసని ఇటు బ్యాంతి తాగెత్తాడు, బ్యాంతి సభలో కూర్చుని. చూసారు లేదా వీడియో? సామెతలో సొలొమోను ఏమన్నా తెలుసా? నాకు తెలుసు అంటున్నాడు. 90 వేసేసి, అరే వీడికి అన్నీ తెలుసు, వీడికి అన్నీ తెలుసు, మత్తయి తెలుసు, సామెతలు తెలుసు, ప్రసంగి తెలుసు, ప్రకటన గ్రంథం తెలుసు, అన్నీ తెలిసిన వీడికి అరే ఎంత జ్ఞానం తెలిసిన వీడు జ్ఞానమే తెలుసు. చెప్పండి, భయం తెలియదు. భయం నడుతున్న భయం నరకానికి పోతామని కాదు, భయం దేవుడు ఏదో అగ్నిలో వేసేస్తాడని కాదు, భయము మనం ఏదో అయిపోతామని కాదు, భయం
మనల్ని బాగు చేస్తుందని భయపడాలి. భయం దేవుడు మనల్ని నిలబెట్టే భయం ఒకటి ఉంటే ఆ భయం మనల్ని బాగు చేసే జీవితానికి ఒక అర్థం ఇస్తుందని భయపడాలి. అంటే మనల్ని దేవుడు ఏదో చేస్తాడని భయం కాదండి. మనం భయపడకపోతే మనకు బతకడం చేత కాదని భయపడాలి. అందుకే దేవుడు అంటున్నాడు భయపడాలి. సొలొమోను గారు ఆయన భయపడటం మానేశాడు. వీళ్ళ తండ్రి ఎవరు చెప్పండి? ముగిస్తాను. ఈయన తండ్రి ఎవరు చెప్పండి? దావీదు గారు. నడుతున్నాను. సొలొమోను గారికి ఉన్నంత జ్ఞానం దావీదు గారికి ఉందండి. సొలొమోను గారి లెక్కలు దావీదు గారికి వచ్చా? సొలొమోను గారు లాంటి కన్స్ట్రక్షన్స్ దావీదు గారు చేయగలరా? సొలొమోను గారు లాంటి ఈ ఏవైతే పాలిటిక్స్, ఈ పొలిటికల్ సైన్స్లో ఈ పొత్తు బిజినెస్ ఆయన చేయగలడా? సొలొమోను గారు లాంటి ఈ విదేశీ వ్యాపారాల్లో ఈ సంబంధాలు పెట్టుకోగలడా? ఆయన సొలొమోను కన్నంత జ్ఞానం లేదు, సొలొమోను గారికి ఉన్నంత వ్యాపారం లేదు, సొలొమోను గారికి ఉన్నంత బంగారం లేదు దావీదు గారికి. కానీ గమనించండి, సొలొమోను గారికి ఉన్నంత జ్ఞానము వ్యాపారం దావీదు గారికి లేకపోయినా దావీదు గారికి దేవుడిచ్చిన సర్టిఫికేట్ ఏంటో తెలుసా? నా ఉద్దేశానుసారుడైన మనసు. ఆయనలో ఉన్నదేంటి, ఈయనలో లేనిదేంటి, ఈయనలో లేనిదేంటి, ఆయనలో ఉన్నదేంటి, ఆయనలో లేనిదేంటి, ఈయనలో ఉన్నదేంటి? యెహోవా యందలి భయభక్తులు కదా. యెహోవా యందలి భయభక్తులు. దావీదు గారు చూడండి, దావీదు గారికి దేవుడు అంటే భయం. నన్ను విడిచిపోవద్దని పట్టుకుని ఏడ్చాడు, నన్ను కడిగని పట్టుకుని ఏడ్చాడు, నీ రక్షణ భాగ్యం దూరం చేయొద్దని ఏడ్చాడు. దేవా నువ్వు లేకపోతే నా జీవితానికి అర్థం లేదు ప్రభువా అని ఏడ్చాడు. నీ ఆత్మను దూరం చేయొద్దు ప్రభువా, రక్షణ ఆనందాన్ని తీయొద్దని ప్రభువా అని ఏడ్చాడు. ఈయనకున్న భయము, ఈయనకున్న ఏడుపు ఎవరికి లేదు చెప్పండి? సొలొమోనుకి లేదు. అందుకే చూడండి, చిన్నవాడైన దావీదు, జ్ఞానంలో తక్కువవాడైన దావీదు నచ్చాడు, కానీ జ్ఞానంలో ఎక్కువవాడైనా చెప్పండి సొలొమోను దేవునికి చెప్పండి డౌట్ఫుల్గా ఉండిపోయాడు. నేను ముగిస్తున్నాను, ఒట్టే చెప్తున్నాను, నిజంగా ముగిస్తాను. ఈ సామెతల్లో ఉన్నవన్నీ కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. త్వరగా ఇందాక స్టార్టింగ్లో చదివాగా ఆ కొటేషన్స్ నేను పదాలు చదువుతాను, మీరు జస్ట్ కోట్ చేయండి. దావీదు కుమారుడైన ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు, అందులో కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. జ్ఞానము, ఉపదేశము, వివేకము, సల్లాపములు. సల్లాపములు అంటే కార్యాలు, ఉల్లాసము, సల్లాసం అంటారు సరే, ఎన్ని కార్యక్రమాలు కూర్చోన్నమాట. సల్లాసములు, ఇంకా నీతి, న్యాయము, యథార్థత, బుద్ధి, కుశలత, ఇంకా వివేచన, పైన జ్ఞానము, కింది పాండిత్యము, ఇంకా నీతి సూత్రాలు. ఇంకా మాట్లాడుతున్నాడు వివేకం కలిగిన మనస్సు. ఇవన్నీ పాటిస్తేనట లోకమట బాగానండి. ఈ సామెతల్లో చెప్పిన ఈ విలువలు పాటిస్తే ఎలా ఉంటాడయ్యా అని మీరు లోకాన్ని అడిగితే, లోకం ముక్కు మీద వేలేసుకునేలా ఉంటాడట మనిషి. నువ్వు ఉన్నావా? లేవు. నువ్వు ఉన్నావా? లేవు. నువ్వు ఉన్నావా? లేవు. నువ్వు ఉన్నాను లేను. కానీ ఈ భూమి మీద ఈ సామెత గ్రంథంలో ఉన్న ఈ సూత్రాలన్నీ బుద్ధి, కుశలత, జ్ఞానము, పాండిత్యము, యథార్థత, వివేకము, సల్లాసము, నీతి, న్యాయము, ఇవన్నీ పాటించిన ఒక వ్యక్తి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతకాడంట. ఇవన్నీ పాటించిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, ఇవన్నీ పాటించిన వ్యక్తి ఎలా ఉంటాడు? అదిగో నజరేయుడైన యేసు అలా ఉంటాడు. మీరు ఆయన్ని చూడండి. మీరు ఎప్పుడైనా ఆయనకి బుద్ధి కొంచెం తక్కువ ఉందని ఎప్పుడైనా యేసుక్రీస్తు వారి కోసం మాట్లాడగలమా? ఆయన ఎప్పుడైనా కంగారు పడి ఈ మాట అనేసాడు, అందుకే యేసు ప్రభు వారు సారీ చెప్పాడని ఎప్పుడైనా మన బైబిల్లో చదువుతామా? బయట చదువుతామా? యేసు ప్రభు వారు అనవసరంగా ఈ టైంలో కోపడ్డాడండి అనే పాయింట్ ఆయన లైఫ్లో ఉందా? యేసుక్రీస్తు వారు ఎందుకో సారీ చెప్పాడండి, ఆయనకి సోమర్తనం ఎక్కువండి అని ఎక్కడైనా చదువుతామా? యేసుక్రీస్తు వారిలో భాగమేనండి. సామెతల్లో చెప్పిన సోమర్తనం ఆయనలో ఉందా? సామెతల్లో చెప్పిన అనవసరమైన కోపం ఆయనలో ఉందా? సామెతల్లో చెప్పిన బుద్ధి లేని తనం ఆయనకు ఉందా? మూర్ఖత్వం ఆయనకు ఉందా? సామెతల్లో ఏ విలువలైతే ఉండాలనుకున్నాడో ఆ విలువలన్నీ ఎవరిలో కనబడతాయి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో కనబడతాయి. అందుకే చూడండి, సామెతల గ్రంథాన్ని సారాన్ని బయటకు తీస్తే, ఆ జ్ఞానానికి రూపాన్ని ఇస్తే, ఆ రూపం ఎవరవుతుందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అవుతాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తే, ఆయన ఉద్దేశాన్ని, ఆయన కార్యక్రమాలు చూస్తే, ఆయన తీరును మనం చూస్తే కొట్టొచ్చినట్టు మనకు కనబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు కోరుకున్న మనుషుడు. అందుకే ఆయన బాప్టిజం తీసుకుని ఒడ్డుకు వచ్చిన వెంటనే పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది, బంగారు పత్రం. ఏమన్నా తెలుసా? ఈ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను
ఆనందిస్తున్నాను. ఒక్క మైనస్ యేసుప్రభువులో జీవించండి. ఒక్కటి నడుతాను, ఒక్క మైనస్ లేకున్నంత అలాగా ఆయన ఎలా బతకగలిగాడు అబ్బా అంటే కొంతమంది అంటారు ఆయన దేవుడు అన్నాడు. మూతిమి కూడా ఎలా అన్నారంటే ఆయన దేవుడే కదా. అదర్ సైడ్ అంటే చెప్తున్నా ఆయన మానవుడు కూడా. అంతలా ఆయన ఎలా బ్రతకగలిగాడంటే గుర్తుపెట్టండి, ఎబ్రీ పత్రికలు అంటాడు ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో తన తండ్రికి భయభక్తులు కలిగి జీవించాడు గనక చెప్పండి ఆ లైఫ్ని చూపించగలిగాడంట. ఇప్పుడు చెప్పండి, సామెతల్లో ఉన్నవన్నీ పాటిస్తే, సొలొమోను చెప్పినవన్నీ పాటిస్తే ఎలా ఉంటామండి అని మీరు నన్ను అడిగితే అచ్చు చెప్పండి యేసుప్రభులో ఉంటాం. ట్రై చేద్దామా? యేసుక్రీస్తు వారిలో ఉంటాం అంటే సాక్షాత్తు క్రీస్తును ధరించుకున్న వారిలో ఉంటామంటే ఖచ్చితంగా ఉంటాం. అందుకే నా కుమారుడా ఉపదేశాన్ని తునీకరించొద్దు, నా కుమారుడా జ్ఞానమును తునీకరించొద్దు, నా కుమారుడా నీ తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టొద్దు, నా కుమారుడా పెద్దల మాటలను పక్కన పెట్టొద్దు, నా కుమారుడా నా కుమార్తె యెహోవా ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. చేయకుండా ఉంటే ఎలా ఉంటావంటే అదిగో చూడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఈరోజు లోకం ముక్కు మీద ఎలా వేసుకుంటుందో నీకోసం కూడా నీ వీధి నీ ఊరు కూడా అలా మాట్లాడుకుంటుందంట. యంగ్స్టర్స్ తమ్ముళ్ళని చెల్లెల్ని అందరిని అడుగుతున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రాక్టీస్లోకి తీసుకురండి, ఆయనలాగా జీవించే ప్రాక్టీస్లోకి తీసుకురండి. ఈయనకి ముంగుర్తుగా బతికిన వాళ్ళు ఉన్నారు చూడండి. ఆ యోసేపు ఎంత భయపడ్డాడో మీరు చూడండి. నీతికి పడి జీవించినందుకు ఆ అబ్బాయికి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో చెప్పిన 14 సంవత్సరాల జైలు వేశారు కదా అబ్బాయికి. నీతికి పడి నిలబడినందుకు యోసేపుకి 14 సంవత్సరాలు చేయని తప్పుకి శిక్ష చేస్తే నీతికి పడి నిలబడినందుకు నాశనం అయిపోయాడని చరిత్రలో చదువుకున్నావా? ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. నీతికి పడి నిలబడినందుకు దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో భయంకరమైన అన్యాచారాల్లో ఆయన గుర్తేసి చంపేయాలని ప్లాన్ చేస్తే 70-80 సంవత్సరాలను ఒత్తుడు గురి చేస్తే చివరికి దానియేలు ఆ సింహాసనం ముందు ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, నీతికి పడి జీవిస్తే సొసైటీలో కష్టంగా ఉందన్నా అనకండి. ఎందుకంటే కష్టంగానే ఉంటుంది, పనిష్మెంట్గానే ఉంటుంది, అవసరమైతే జైల్లో పడేస్తారు. కానీ నువ్వు అలా ఓపుకుండు దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో చెప్పండి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. అందుకే నీతి నిమిత్తము చెప్పండి హింస, నీతికి పడి చచ్చే వాళ్ళు కావాలి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు కావాలి, నీతి కొరకు అన్నీ వదిలేసుకునే వాళ్ళు కావాలి, నీతికి పడి చచ్చే వాళ్ళు కావాలి. నీతి 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 అని నిలబడండి. నీ సమస్త కార్యాలు యెహోవా సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ప్రస్తుతానికి కష్టంగా అనిపిస్తాయి, అన్నీ మూసుకుపోయినట్టు అనిపిస్తాయి, ఇక పోయినట్టు అనిపిస్తుంది, అయిపోయింది జీవితం అనిపిస్తుంది. కానీ ఆ నీతిని అలా పట్టుకుని గట్టిగా నిలబడిపో, సమస్తము సమకూర్చి నీ మార్గాలు సరళమైన చేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి ఆనందించిన ఆ యెహోవాయే నిన్ను నన్ను కూడా చూసి ఆనందిస్తాడు. ఈ తరంలో కూడా మన గురించి సాక్ష్యం ఇస్తాడు. నా బిడ్డలు, నా కుమారులు, నా యొక్క సంతానం నేను చాటుకోవాలని ఈ రోజుకి పరలోకపు దూతల సమూహంలో ఎదురు చూస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, నా కుమారులారా జ్ఞానం సంపాదించండి. నిజంగానే ఓ పుస్తకం చదివావా? జ్ఞానం సంపాదించడానికే చదువు. ఒక లెక్కలు చేస్తున్నావా? జ్ఞానం సంపాదించడానికే చేయి. ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నావా? రేపొద్దు నీ సొసైటీకి 4 మాటలు చెప్పేంత జ్ఞానం సంపాదించాలని సబ్జెక్ట్ని ఆ వ్యూలో కూడా చదువు. నేను చూస్తే అనిపించాలి వీడు చాలా అవసరమైన అబ్బాయిరా అని, అలానే చదువు, అలాగే ఉద్యోగం కొట్టు, అలాగే నిలబడు. దేవుడు చెప్పుకున్న కుమారుల వర్ధళ్ళు, నేను ఉన్నతమైన స్థాయి, నువ్వు కోరుకున్న ఉద్యోగం అని చెప్తాను, నువ్వు దాన్ని ఎదుక్కుని వెళ్ళడం కాదు, అదే నేను ఎదుక్కున్నా. మీరు ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్నారు మీరు రాసి పెట్టుకోండి. ఈ ఎథిక్స్ మీరు ఫాలో అవ్వండి, ఈ దేవుడికి భయపడండి. మీ రూమ్స్లో ఉన్నప్పుడు, మీ క్లాస్ రూముల్లో ఉన్నప్పుడు, మీరు కాలేజీకి పోతున్నప్పుడు, లేదా మీ సెంటర్స్కి పోతున్నప్పుడు, మీ ఉద్యోగాలు ఎక్కడికి పోయినా ఈ భయభక్తులు కలిగి ఉండండి. ఆయన ఎళ్ళ భయభక్తులు కలిగిన వాడిని గోతులోని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు ఈయన. ఆయన ఎళ్ళ భయభక్తులు కలిగిన వాడిని సింహాలను నోర్లు మూచేసి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు ఈయన. ఆ రోజున్న దేవుడే ఈ రోజు ఉన్నాడు, ఈ రోజున్న దేవుడే రేపు ఉంటాడు, ఈ రోజు ఉంటాడు, నీతో ఉంటాడు, నాతో ఉంటాడు. నమ్మే ఆయన నీ గొప్ప కార్యాలు జరిగించి, నీ తల్లిదండ్రులను గౌరవించి, నీ ఆశ్చర్య కార్యాలు జరిగించి, నీ తల్లిదండ్రులని దీవెనకరంగా నీకు వారికి మార్చే దేవుడు, గొప్ప దేవుడు ఈ రోజుకి దినమెల్లా చేతులు చేసి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆ యేసయ్య నీకు నాకు తోడే ఉండగాక. ఆమేన్, ఆమేన్.